వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు ముఖ్యంగా మీడియాలో బాగా హల్చల్ అవుతున్నటువంటి విషయం ఏదైనా ఉందంటే ధర్మా మహేష్ వర్సెస్ గౌతమి చౌదరి. ఈ టాపిక్ గురించి మనం గతంలో కూడా మాట్లాడున్నాం. అయితే ఈరోజు మన స్టూడియోకి వచ్చారు శేఖర్ భాష. శేఖర్ భాష అంటే మీరందరికీ తెలుసు. గతంలో కూడా మనం రాజ్ తరుణ్ ఇష్యూలో కూడా చాలా యాక్టివ్గా మగవాళ్ళ తరపున మాట్లాడే వ్యక్తి ఇప్పుడు మీడియాలో ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక వ్యక్తి శేఖర్ భాష. శేఖర్ భాషతో మాట్లాడి యాక్చువల్గా ఈ గౌతమి చౌదరి సంబంధించి, ధర్మా అమ్మాయికి సంబంధించి వాస్తవాలేంటి, గతంలో జరిగిందేంటి అనే విషయాలు డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ శేఖర్. హాయ్. హాయ్ అండి. ఏంటి శేఖర్, శేఖర్ భాష అనగానే మనకి మగవాళ్ళకి ఏకైక దిక్కు అనేది ఇప్పుడు మీడియాలో అనుకుంటా ఉన్నారు. నిజానికి మీకు ఇది యాక్చువల్‌గా రిస్క్ కదా బాగా ఇటువంటి ఇష్యూస్‌లో మీరు ఇన్వాల్వ్ కావడం అనేది. ముఖ్యంగా గతంలో మనం చూసాం 'రాజ్ తరుణ్' లావణ్య ఇష్యూలో కూడా మీరు బాగా చాలా స్ట్రాంగ్‌గా అవును. మాట్లాడారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ కొంత ఇబ్బంది పడుతున్నారు. సో, సో రౌడీలతో కొట్టించడాలు ఇట్లాంటివన్నీ కూడా అంటే అందరూ చేయరు ఇట్లాంటి పనులు. కొంతమంది క్రిమినల్ మెంటాలిటీ ఉండేవాళ్ళు చేస్తుంటారు. ఆ! సో, లావణ్యలాగా ఇప్పుడు ఈవిడ కూడా తయారైంది. ఆ! ఈవిడ ఏంటి బీహార్ రౌడీలని తీసుకొచ్చి కొట్టిచ్చేస్తాను. హ్మ్. నీ కూతురు హ్మ్. 3 ఏళ్ల పసి పాపను కూడా టార్గెట్ చేస్తాను. అదేంటి? ఇంకా చాలా చాలా ఆ! నీచంగా మీ బ్యాంక్ స్టేట్మెంట్లు తీపిస్తాను. తీపిచ్చుకోమనండి. మనకేం ఇదేం హ్మ్. లేదు. హ్మ్. కాకపోతే లొకేషన్‌లు తీపిచ్చి, హ్మ్. రౌడీలని పంపించి, హ్మ్. వాళ్ళని టార్గెట్ చేసి, ఈ రకంగా జనాలు నన్నే కాదు ఇంకా చాలామంది జర్నలిస్టులని ఆ! అంటే ఆవిడ మాటే వినాలి. ఆవిడ తప్ప ఎవరు వినకూడదు. ఆ! సో, అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఇదేం పెద్ద కొత్త విషయం ఏం కాదు. హ్మ్. ఆవిడే రౌడీలతో కొట్టించడానికి ట్రై చేసింది. హ్మ్. ఏదో తప్పుడు కేసులు పెట్టి ఏదో ఇరికించడానికి ట్రై చేసింది. హ్మ్. కొంతమంది ఇలా అంటే వాళ్ళని ప్రశ్నిస్తే లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్ట్స్ బయట పెడితే హ్మ్. వాళ్ళు క్రిమినల్ దీంతోటి ఏదో హ్మ్. రకంగా అవతల వాళ్ళని ఆపాలని. ఇప్పుడు హ్మ్. లావణ్య విషయానికొస్తే హ్మ్. ఆవిడ డ్రగ్స్ నేపథ్యం. హ్మ్. ఆవిడ ఫస్ట్ వచ్చి అసలు నేనేదో ఆడుకుతున్న అన్యాయం జరిగిపోయిందని చెప్పి చాలా మందికి తెలీదు. అవును. ఆవిడ డ్రగ్స్ దీంట్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి 45 రోజులు చెంచల్గూడ జైల్‌లో ఉండొచ్చిందని. అవును. ఏ న్యూస్ ఛానెల్‌లో అయితే కూర్చున్నారో అదే న్యూస్ ఛానెల్‌లో వాళ్ళు ఎపిసోడ్ చేసిన విషయం కూడా వాళ్ళకి గుర్తులేదు. లేదు. ఓకే. సో, నేను ఆ ఫ్యాక్ట్స్ అన్ని తీసుకొచ్చి చూపిచ్చి తర్వాత కొంతమంది ఆడపిల్లలకి హ్మ్. డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పి వాళ్ళు కూడా వచ్చి చెప్పారు. అవును. సో, ఇంత బ్యాక్ ఎండ్ ఇంత ఇదుంటే అవన్నీ బయట పెట్టకుండా వాటి నుంచి తప్పించుకోవడానికి హ్మ్. వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి హ్మ్. ఎక్స్‌టార్షన్ ఇవన్నీ గూడా మనం చూస్తున్నాం. సో, ఈ అంటే ఇదొక ట్రెండ్ అయిపోయింది. హ్మ్. ఈవిడే గాదు. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం గౌతమి చౌదరి గూడా చేస్తుందేంటి? అవును. మీడియా మీద దాడి చేస్తా, అది కాదు వాళ్ళందరిని భాష. గజ్జి ఇప్పుడు, కుక్కలు అది ఇది అని చెప్పి ఇప్పుడు తిట్టడం. మెయిన్‌గా బీహార్ వాళ్ళని తీసుకొచ్చి కొట్టిస్తానని యాహ్! చెప్పడం. బేసికల్‌గా ఇప్పుడు మీరన్నట్టుగా ఏదన్నా తప్పు జరిగితే ఆడ, మగ ఇద్దరిలో ఒక ఫ్యామిలీలో ఇష్యూ జరిగితే ఆడవాళ్ళకొచ్చేంత సపోర్ట్ మగవాళ్ళకి రాదు. సో, మీరు తీసుకున్న స్టాండ్ అనేది చాలా తక్కువ మంది తీసుకునే స్టాండ్ అది. అవును. ఎందుకంటే ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆడవాళ్ళకు సింపతి వెళ్తుంది. అవును. మనం చూసాం. ఇప్పుడు ట్రెండ్ యాక్చువల్‌గా మారింది. ఆడవాళ్ళ వైపు మాత్రమే తప్పు అలా జరిగింది అనేది లేదు. అంటే కాదు. ఆడవాళ్ళు అన్యాయం అయ్యారనే పరిస్థితి లేదు. అవును. మనం చూస్తే ఈ మధ్య కాలంలో 6 నెలల్లో వందల సంఖ్యలో భర్తలను చంపిన భార్య కేసులు మన అవును. ఇండియాలో చాలా జరిగినాయి. అవును. సో, ఈ క్రమంలో ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు మీరు మీరు దీంట్లో ఫైండ్ ఔట్ చేసినటువంటి విషయాలేంటి? చంపడం అంటే వాళ్ళు దొరికిపోతారు సార్. హ్మ్. ఇవాళ రేపట్లో చంపి తప్పించుకునేంత ఇదేం హ్మ్. లేదు. హ్మ్. చంపడాలు, లేకపోతే ఏదైనా అటాకులు జేయడాలు వీటికి దొరికిపోతారు. హ్మ్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే లీగల్ టెర్రరిజం. హ్మ్. మీరు ఇప్పుడు నేను చెప్తున్న మాట మీరు అడిగి చూడండి. హ్మ్. భారతదేశంలో మీరు హ్మ్. గూగుల్‌లో కొట్టి చూడండి. హ్మ్. భారతదేశంలో ద మోస్ట్ మిస్‌యూజ్డ్ లీగల్ సెక్షన్ చట్టంలో అత్యంత దుర్వినియోగం కాబడుతున్న సెక్షన్ ఏదన్నా ఉంది అంటే అది హ్మ్. 498 498. ఇప్పుడు అడగండి గూగుల్‌లో. హ్మ్. అది రాకపోతే నన్ను అడగండి. హ్మ్. అయితే ఈ మధ్య కాలంలో 498 బీఎన్ఎస్‌గా మారిన తర్వాత ఐపీసీ బీఎన్ఎస్‌గా అయిన తర్వాత దాన్ని హ్మ్. 85గా మార్చారు. హ్మ్. సో, ఇప్పుడు మనకి ఈవిడ ధర్మ మీద పెట్టిన కేస్ కూడా హ్మ్. బీఎన్ఎస్ 85 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 498. 498. ఓకే. బేసికల్లీ 498 పెట్టిన తర్వాత మన దేశంలో జరిగిన ట్రెండ్ ఏంటంటే కొన్ని హ్మ్. లక్షల కేసులు హ్మ్. కోర్ట్‌లో 99% వీగిపోయిన కేసులు. హ్మ్. కాకపోతే చాలామంది పోలీస్ స్టేషన్‌లోనే అమ్మో! మనకెందుకులే మనల్ని అరెస్ట్ చేస్తారు. అది వాళ్ళ హ్మ్. తప్పు లేకపోయినా హ్మ్. ఎంతో కొంత డబ్బులిచ్చి వదిలించుకున్నవాళ్ళు. హ్మ్. ఇప్పుడు భరణం కావాలంటే డైవర్స్ అప్లై చేసుకొని భరణం అడగొచ్చు. హ్మ్. కానీ ఇంకా గట్టిగా మనకి ఇంకా గట్టిగా రావాలి అంటే ఈ గృహహింస, ఈ క్రిమినల్ కేసులు కూడా పెడితే గట్టిగా వస్తది అవును. అనే కోణంలో చాలామంది దీన్ని చాలా మిస్‌యూజ్ చేశారు. హ్మ్. ఎంత మిస్‌యూజ్ చేశారంటే ఒక సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఇది లీగల్ టెర్రరిజం అని అభివర్ణించే స్టేజ్‌లో ఉన్నారంటే హ్మ్. ఆయన అంత అభివర్ణించిన వాళ్ళు ఎందుకు దాన్ని తీసేయలేకపోతున్నారు హ్మ్. అని కూడా డౌట్ రావచ్చు మనకి. ఇక్కడ చట్టాలు చేసేది మన పార్లమెంట్. హ్మ్. వాటిని అమలు ఎన్ఫోర్స్ చేసేది. చేయాల్సింది ఆ! పోలీసులు. అవును.
సేఫ్ గార్డ్ చేయాల్సింది జ్యుడిషియరీ. అవును. సో ఇలా 3 ఉన్నాయి. బట్ ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, స్టాటిస్టిక్స్ కనబడుతున్నాయి, గూగుల్ అడిగినా చెప్తుంది. అయినా కూడా ఈ సెక్షన్ పెడుతున్నారు. గవర్నమెంట్ నిమ్మకి నీరెత్తినట్టుగా అలా ఉంటుంది అంటే మేబీ ఓట్లు కావచ్చు. మనకి ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అంటే ఆడవాళ్ళు ఓట్లు పడతాయి. ఏం పాపం చేశారు సార్? మగాళ్ళకి డబుల్ ఛార్జీలు. అంటే ఆ ఛార్జీలు మన మీదే కదా పడేది. అంతేగా. సో అంటే నేను ఇవ్వకూడదు అని అనట్లా. కానీ అది కూడా ఓకే అనుకుందాం. లిటరల్లీ టెర్రరిజం సార్ ఇది. లీగల్ టెర్రరిజం. కేసు పెడతారు. మోడస్ ఆపరేండి చెప్తాను మీకు. ఫస్ట్ కేసు పెట్టి వాడిని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు. వాడు చాలా మంది పోలీస్ స్టేషన్ అంటేనే తడిసిపోద్ది. వచ్చి ఇంకా ఆయన ఎస్ఐయో సిఐయో ఎవరైతే ఆయన ఏంట్రా కొట్టావు, నీ మీద కేసు అవుద్ది, నువ్వు ఇంకా రోజు స్టేషన్కి రావాలి లేకపోతే అరెస్ట్ చేస్తారు, ఇలాంటివన్నీ చెప్పేటప్పటికీ వాడు భయపడిపోయి కొంతమంది అయితే ఫైట్ చేయడానికి లాయర్లు వీళ్ళు మాట్లాడుకుంటారు. కొంతమంది ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవడం. సో ఇక్కడ కోర్టుకి వెళ్లకుండానే వీళ్ళు లోకల్ న్యాయం చేసేస్తున్నారు. ఈవిడ వెంటనే కేసు విత్డ్రా చేసేసుకుంటారు, డబ్బులు ఇచ్చేస్తారు. అవును. ఇప్పుడు ముఖ్యంగా ఈ ధర్మా మహేష్ గౌతమి విషయంలో యాక్చువల్గా జరిగిన వాస్తవాలు ఏంటండి? అదే మీరు అన్నారు నేను మగవాళ్ళ పక్షం అని. మగవాళ్ళ పక్షం కాదు సార్, న్యాయం పక్షంగానే ఉన్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆయన ఎవరో ఒక ఆవిడ గుంజకు కట్టేసి మొగుడు పెళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టాడు. అటువంటి వాడిని శిక్షించండి, అటువంటి వాడి మీద గృహహింస పెట్టండి, నేను అస్సలు రాను. కానీ ఇదేంటి సార్, 9 ఏళ్లలో ఆవిడ్ని ఒకసారి ఇట్లా తోసాడంట, ఒకసారి చెయ్యెత్తాడంట, ఒకసారి లావ్ అయిపోయావు అని చెప్పి ప్రెగ్నెన్సీలో ఇవన్నీ బాడీ షేమ్ చేశాడంట. ఇవన్నీ గృహహింసకి అవుతున్నాయి. మొబైల్ లాక్కుంటుంటే తోసాడు అనేది చెప్తుంది అంతే. ఆమె చెప్పేది అది కదా, అది గృహహింస కింద. సో అదే అంటున్నా, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా ఈ సెక్షన్ పెట్టడానికి ఏదైనా సరే ఇట్లాంటివి చెప్పేసి పెట్టేసేయచ్చు కేసు. ఈ కంప్లైంట్ చూడండి, దాంట్లో నాకు కంప్లైంట్ ఏముందండి? ఎఫ్ఐఆర్ ఇది మన ఉమెన్స్ పిఎస్లో ఐటీ కార్డర్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 222/2025. దీంట్లో ఈయన మీద సెక్షన్ 85, 115, 316, 351, 352 ఇలా ఇన్ని సెక్షన్లు పెట్టుకుంటూ వచ్చారనమాట. బట్ నిజానికి ఆవిడ రాసిన కంప్లైంట్ చూస్తే అక్కడ ఇంట్లో జరిగిన దానికన్నా ఆవిడ కంపెనీ గిస్మత్ మండి ఆయన దగ్గర నుంచి ఆవిడ దగ్గర నుంచి ఎలా లాక్కున్నారు అనే దాని గురించే మొత్తం రాసుకుంటూ వచ్చింది. నేను అప్పుడు ఇంత ఇచ్చాను, ఇప్పుడు ఇంత ఇచ్చాను. ఇదంతా సివిల్ మ్యాటర్ కదా. అవును. అంటే ఏంటి, నువ్వు డబ్బులు ఇచ్చావు అనుకుందాం, సరే నువ్వు కొన్నాళ్ళు ట్రావెల్ చేసావు అనుకుందాం. ట్రావెల్ చేసిన తర్వాత సరే ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చింది. ఈ 2025 జనవరిలో ఇది నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు నీ పేరు మీద సడన్గా అప్పటిదాకా లేనిది నీ పేరు మీద ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? మీరు చెప్తున్నట్టుగా ఎప్పటి నుంచో మీదైతే ఆ రోజు రావాల్సిన పని ఏంటి? అప్పటిదాకా నీది కాదనే కదా అప్పుడు నీ మీద ట్రాన్స్ఫర్ అయిందంటే సరే అయ్యింది, నాకు అప్పుడు రావాల్సింది ఇప్పుడు రావాల్సింది, నేను దగ్గరుండి పనిచేశాను, ఇలాంటి మాటలు ఏవో చెప్పారు, ఫైన్. కానీ ఇప్పుడు దీన్ని తేల్చాల్సింది ఎవరు? కోర్టు కదా. ఇప్పుడు ఆయన అబ్జెక్షన్ పెట్టాడు, రాసి ఇచ్చింది ఆయనే, అబ్జెక్షన్ పెట్టింది ఆయనే. ఎందుకయ్యా అబ్జెక్షన్ పెట్టావు అని అడిగాను నేను. అంటే నాకు యాక్చువల్గా నన్ను బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు సార్. ఏం బ్లాక్మెయిల్ చేశారు? కన్న కొడుకుని చూపించట్లేదు, కొడుకుని చూపించాలంటే నువ్వు ఆస్తి రాసి అప్పుడే అది లిటరల్లీ వాళ్ళ మదర్ ఇన్ లా, వాళ్ళ అత్తగారు క్లియర్ కట్గా అత్తమ్మ బాబుని చూడాలందమ్మా అని చెప్పి అతనంటే లేదు నువ్వు సెటిల్ చేసుకుంటేనే చూపిస్తా అని చెప్పి ఆవిడ చెప్పడం. సో ఇప్పుడు గిస్మత్ మండి 2025 జనవరిలో ఈయన ఆవిడ పేరు మీద రాసినట్టుగా ఆవిడ డాక్యుమెంట్ చూపిస్తుంది. అంటే అప్పటిదాకా ఇది ఆవిడది కాదు అనేది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఆవిడ ఇప్పుడు చెప్తున్నట్టుగా మీడియాలో ఇదంతా నాదే నేనే చేశాను అన్నట్టుగా కాకుండా ఆవిడ కొన్నాళ్ళ క్రితం ఒక వీడియో చేసింది 2021లో విజయవాడ బ్రాంచ్ ఓపెనింగ్కి. అది యూట్యూబ్లో ఉంది, పబ్లిక్ ఫారంలో ఉన్నది. ఆ వీడియో మనం చూపించి అడుగుతున్నాం. ఆవిడే ఇదంతా ఈయన కష్టమే, ఈయన బ్రెయిన్ చైల్డే, వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి ఆ పార్ట్నర్స్ ఇద్దరు కలిసి పనిచేసి ఇట్ ఈస్ దేర్ బేబీ, అవర్ బేబీ అని కూడా అనలా, దేర్ బేబీ అన్నది. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆవిడదా ఈయనదా, బ్లాక్మెయిల్ చేసి చేయించుకుందా లేకపోతే నిజంగా ఆవిడదా అనేది ఎవరు చెప్పాలి? న్యాయమూర్తి చెప్పాలా, TV5 మూర్తి చెప్పాలా? న్యాయమూర్తి చెప్పాలి కదా. సో ఇప్పుడు న్యాయమూర్తి చెప్పకుండా ముందే ఈవిడ ముందుగా మీడియా ఛానల్స్కి వచ్చేసి ఇదిగోండి నేను అప్పుడే చేశాను, ఇది చేశాను అంటే దీని అర్థం ఏంటి? మీడియా పరంగా ఏమైనా ఒక ప్రెషర్ తీసుకొద్దాం అనే ఉద్దేశం. 2 రకాలు. ఒకటి కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారా, 2 అంటే
జడ్జిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏ జడ్జి అంత ఈజీగా అయితే ఇన్ఫ్లుయెన్స్‌గా ఆయన సాక్ష్యాలు చూసే చేస్తారు. అవును. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రెషర్ పెట్టడం మీరన్నట్టు. అమ్మో! ఎందుకు మన పరువు పోతుంది, మన పరువు పోతుంది అని చెప్పి ఎంతో కొంత ఇచ్చుకుంటారు. మీకు తెలిసిందే కదా! అవును. ఈ బ్లాక్‌మెయిల్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి. జనరల్‌గా పోలీస్ స్టేషన్‌లో చాలా సార్లు పిలిచి ఆయన పెద్ద ఆయన వార్నింగ్ ఇస్తారు. చాలా చోట్ల జరిగింది. ఎంతో కొంత సెటిల్ చేసుకోవాలి అని చెప్పి. మీకు లావణ్య కేసు చెప్తాను. గుంటూరులో సిఐ రాజశేఖర్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు. ఈవిడ కేసు నమోదు చేసిన ఆయన మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టారు. పెట్టి అతన్ని సెటిల్ చేసుకోవడానికి పిలిచారు. సెటిల్ చేసుకో ఎంత 10 కోట్లు అంట ఇప్పటిలాగే 10 కోట్లు అక్కడి నుంచి 2 కోట్లకు వచ్చారు. సో ఫైనల్గా ఆ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చేసింది. నువ్వేంటయ్యా చేసేది, నువ్వు చేయాల్సిన పోలీస్ పనే లేకపోతే పంచాయతీల పనే, పంచాయతీల రాజా అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ వచ్చింది ఏది ఆయనకి సంబంధించి. ఓకే. వెంటనే ఆయన వీఆర్కి పంపించారు. సో అది అక్కడ అయిపోయిందా. తర్వాత ఇక్కడ మన హైదరాబాద్లో ఈవిడ ఒక ఆఫీసర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి అది కూడా చూసాం మనం. అవును. కట్ చేస్తే ఒక లాయర్తో స్విమ్మింగ్ పూల్లో వీడియో బయటకు ఇప్పుడు ఆ లాయర్ని 5 సంవత్సరాలు బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఇష్యూ మీద. ఈ ఇష్యూ కాదు, ఇలాంటివి ఏవో చేశాడు ఆయన. రాజేష్ కరణం అని ఆయన. అది కూడా అయింది. సొంత తల్లిదండ్రుల మీదే ఏదో ఆయన కేసులు వేసి ఇది చేశాడు, ఏదో ఉంది దాంట్లో. ఇలా అంటే మనం చూసేది ఏంటంటే ఇలా బేసికలీ మనుషుల మీద కేసులు పెట్టి వాళ్ళని రచ్చకెచ్చి వాళ్ళ పరువు తీస్తామనో లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టేస్తారనో ఏదో రకంగా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడం. ఇవన్నీ కోర్టుకి వెళ్లకుండా వీళ్ళు చేసే పంచాయతీలు ఎంత నష్టం కలిగిస్తున్నాయి. న్యాయమూర్తులు కూడా ఆలోచించాలి. ఇటువంటివి మీడియా పంచాయతీలు లేకపోతే పోలీస్ స్టేషన్లో పంచాయతీలు ఎంత శిక్షార్హం అనేవి కూడా వాళ్ళు గట్టిగా తీర్పులు ఇవ్వాలి. అవును. క్లియర్ కట్ రికార్డింగ్ ఈయన దగ్గర ఏ రికార్డింగ్ లేవు. ఇవి ప్లాన్డ్గా మొత్తం ఈయన ఏవో ఉంటే ఫుటేజ్లో ఏవో తీసుకొని పెట్టుకుని కాల్ రికార్డింగ్స్ పెట్టుకొని అన్నప్పుడు వెళ్ళిన ఈయన ఎవరితో మాట్లాడిన రికార్డింగ్లు కూడా ఈవిడ చూపిస్తుంది. కానీ ఈయన దగ్గర ఏమి లేవు కదా. ఈయన పోలీస్ స్టేషన్ పిలిచి ఒక 8 గంటలు ధర్మా మహేష్ విషయంలో ఓకే అంటే ఫస్ట్ గచ్చిబౌలి పిఎస్లో కేసు పెట్టింది, ఉమెన్స్ పిఎస్లో. ఏది 498 ఇంకా రకరకాలు పెట్టింది. అప్పుడు పిలిచారు, అయ్యింది. దీంట్లో పెద్ద ఆధారాలు ఏం లేవు కాబట్టి కేసు గ్రావిటీ తక్కువ ఉంది కాబట్టి ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఏమి తర్వాత ఎప్పుడైనా పిలిచినప్పుడు రావాలి. జనరల్గా అది కూడా చేయకూడదు. సాక్ష్యాలు ఏం లేనప్పుడు కౌన్సిలింగ్కి పిలవాలి. 3 సార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాతే ఇప్పుడు కేసు పెట్టాలి అనేది పోలీసులకున్న ఇన్స్ట్రక్షన్స్. వాటిని కూడా తొంగలోకి తొక్కి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. సరే, కానీ అక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు అది సాటిస్ఫాక్షన్ కాల. ఇక్కడ ఇంకా ఆ బేరం కుదరట్ల. బేరం, లిటరల్లీ బేరం అని నేను ఎందుకు అంటున్నానంటే మీకు దానికి నేను ప్రూఫ్ ఇస్తాను. ఈవిడ నెక్స్ట్ మాధాపూర్ పిఎస్లో కేసు పెడుతుంది. అదే కేసు ఎన్ని చోట్ల పెడతారు సార్? ఒకసారి ఆల్రెడీ ఉంది కదా అక్కడ. కాకపోతే కొంచెం మార్చి ఇది ఏదో చీటింగ్ కోణం, అది ఆల్రెడీ ఇక్కడ కూడా చెప్పింది. ఈ ఎఫ్ఐఆర్ కూడా రాసింది అదే ఇష్యూ, మళ్ళీ అక్కడ పెట్టి. అంటే ఏమవుతుంది, చాలాసార్లు ఆ ఎస్ఐ మనకి సహకరించట్లేదు, ఈయనైతే నేను చెప్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి పెద్ద ఆయన ఎవరో ఈవిడికి చెప్పడం, ఈవిడ అక్కడికి వెళ్ళడం, వాళ్ళు మీకు ఎదుగు సార్ మేము చూసుకుంటాం సార్ అని చెప్పి ఏ వారెంట్ గిరెంట్ లేకుండా ఆయన తీసుకెళ్ళి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి సెటిల్ చేసుకో అని చెప్పి ఆమెని వాళ్ళ నాన్నని కూర్చోబెట్టి అక్కడ బేరసారాలు. ఇది పోలీస్ స్టేషన్. మీకు ఒకటి వినిపిస్తాను, మీరు ప్లే చేయండి, మీకు వినపడుతుంది. మీకు ఏమర్థం అని చెప్పండి. ఆ 2 ఉన్నాయి కదా. అఫ్కోర్స్ మా నాన్నగారికి ఆస్తి ఉంటే సో ఫస్ట్ మీరు ప్లే చేస్తే దాన్ని నేను మీకు క్లియర్ కట్గా దాన్ని ఇది చెప్తా. అది ఏముంటుందంటే, మా నాన్నకే ఆస్తి ఉంటే నేను ఈయన బ్రాండ్ కాదు కదా, అతని బ్రాండ్ కాదు కదా, చూడండి అతని బ్రాండ్ కాదు కదా, ఇసిరి మొహాన్ని కొట్టిపోయేదాన్ని. ఇలా కూర్చొని బేరాలు ఆడేదాన్ని కాదు. క్లియర్ కట్ గా ఈ బేరాలు అన్నమాట ఆవిడ వాడింది. ఓకే, నేను ఇక్కడ కూర్చొని పోలీస్ స్టేషన్ లో కూర్చొని బేరాలు ఆడేదానికి. పోలీస్ స్టేషన్ ఏమన్నా బేరాలు ఆడే ఇదే, బేరాలు ఆడుకుంటారు పోలీస్ స్టేషన్ లో కూర్చొని.
అది వాళ్ళు చేస్తున్న పని. ఓకే. సో అలా క్లియర్ కట్గా ఉంది దాంట్లో. ఇంకొకటి నెక్స్ట్ ఇంకో రికార్డు. నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సినంత టైం అయితే నాకు జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు, ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. కలిసి ఉంటాను చేశాడు. ముందు మాట ఏంటంటే నా బిడ్డకి ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు. బిడ్డకి ఇవ్వడం కర్మ ఏంటి సార్? అవును. ఎవరైనా బిడ్డకి ఆనందంగా ఇస్తారు కానీ అవును. నా బిడ్డకి ఇవ్వాల్సిన కర్మ నాకు లేదంటే ఆ బిడ్డ ఎలా అనుకుంటుంది ఇవిడే? ఆయన అన్నమాట ఏంటంటే నీకు ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు ఇస్తాను, నువ్వు రేపు ఎవరినో పెళ్లి చేసుకుంటావు, నా కొడుకు కదా ఇవ్వాలంటాడు ఆయన. అన్యాయం అయిపోతాడు కదా. అవును, అవును. నువ్వు అతను వచ్చిన వాడు సరిగా చూసుకోకపోవచ్చు, ఇంకేదైనా జరగచ్చు. నేనేమిచ్చినా నా కొడుకు ఇచ్చుకుంటా, మొత్తం దాని మీద వచ్చే ప్రతి పైసా జగద్వజ అకౌంట్లో వేద్దాం. అబ్బాయి పేరు 2 ఏళ్ల బాబు. సో అతను హీస్ కన్సర్న్ అబౌట్ హిస్ సన్. ఈవిడేమంటది, నా కొడుకు ఇచ్చుకునే కర్మ నాకు లేదు, ఏదైనా ఉంటే నాకే ఇవ్వు. కొడుక్కి ఇవ్వడం కర్మ సార్. సో దాన్ని బట్టి తన యాటిట్యూడ్ అనేది అర్థమైంది అంటారు. కరెక్ట్. అంటే నేను చెప్పే మాటకి ఊరికే ఏదో నోటి మాట కాకుండా ఏదన్నా మన సాక్ష్యంతోనే మాట్లాడతాం. ప్రతిదీ సాక్ష్యంతోనే మాట్లాడతాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో బేరాలు జరుగుతాయి కేసులు పెట్టిన తర్వాత అనడానికి ఇక్కడ మనకి సాక్ష్యం దొరికింది. అవును. తర్వాత మీడియాలో బేరాలు. ఇప్పుడు అదే అన్నాను, ఇప్పుడు మీకు డైవర్స్ కావాలంటే న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళాలి, టీవీ5 మూర్తి దగ్గరికి కాదు కదా. ఆయనే డైవర్స్ ఇప్పించాడు కదా. ఇప్పుడు ఈవిడే నిన్న ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అంటది, నాకు మీడియాకి వస్తే న్యాయం జరిగింది, నాకు డైవర్స్ ఇవ్వడానికి నువ్వు ఇచ్చేసావు కదా, మీడియాకి వచ్చి నువ్వు చేస్తున్నది స్టంట్ ఏంటి, నాకు డైవర్స్ ఇస్తే చాలు, నాకు డైవర్స్ ఇస్తే చాలు, నాకు డైవర్స్ ఇస్తే చాలు అని చెప్పి. డైవర్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు అడగాలి కదా. నువ్వు ఒక నోటీస్ పంపించాలి, నాకు పలానా పలానా వల్ల నీతో నేను ఉండలేకపోతున్నాను, ఈ కారణాల చేత మనం విడిపోదాము, నాకు ఏ రకమైన భరణం వద్దు అని ఆవిడే చెప్తోంది. కాబట్టి ఇవన్నీ రాసి నాకు నువ్వు డైవర్స్ గ్రాంట్ చేయి అని చెప్పి అతనికి నోటీస్ పంపిస్తే అది తీసుకొచ్చి చూపిస్తే మీడియాలో, సార్ ఇట్లా నేను నోటీస్ పంపించాను, వాడు నాకు డైవర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఒక మాట. మరి అంత పెద్ద టీవీ ఛానల్ అధినేతకి తెలీదా? ఆవిడ డైవర్స్ నోటీస్ పంపించిందా? కనీసం పంపించలా. మీడియాకి వచ్చి ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే, సరే మీకు కావాల్సిన డైవర్సే కదా అని ఈయనే పంపించాడు నోటీస్. అవును. దానికి కూడా రిప్లై ఇవ్వకుండా, అంటే ఇక్కడ మోటో ఏంటి, డైవర్స్ కాదు, డైవర్స్ కాదు, డబ్బులు కావాల్సింది ఏంటి, డబ్బులు. చెప్పింది కదా బేరాలు ఆడుతున్నా అని చెప్పి. నా దగ్గర డబ్బులు ఉంటే నేను, మా నాన్న దగ్గర డబ్బులు ఉంటే ఇసిరి మొహాన్ ఒకటేసి వెళ్ళిపోయేదాన్ని, ఇలా కూర్చొని బేరాలు ఆడేదాన్ని కాదు. ఇదే కదా అక్కడ ఉన్న కంటెక్స్ట్. సో క్లియర్ కట్గా ఇది బేరసారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది యస్మత్ మంది ఆవిడ కష్టమా ఈయన కష్టమా ఎవరి కష్టం అనేది కోర్టు తెలుస్తుంది. ఈ లోపల న్యాయమూర్తి కాకుండా ఇంకో మూర్తి గారు ఇంటర్ఫీర్ అవ్వాల్సిన పని లేదు. బట్ అలా ఇంటర్ఫీర్ ఎందుకు అవుతున్నారు అన్నదానికి ఆయన ఒక సాక్ష్యం చూపించాడు. ఏంటది? ఆయన ఒకే ఒకసారి మా ఇంటికి వచ్చానని చెప్పారు. ఎన్నిసార్లు వచ్చారు చూపిస్తాను మీకు. అవును. అండ్ నా ఎంగిలి పళ్ళెల్లో ఆయన ఎందుకు తిన్నాడు అనే క్వశ్చన్ ఆయన తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈవిడ ఏం చెప్తుంది, ఈయనకి రీతు చౌదరికి ఏదో సంబంధం ఉంది, అది నాకు మానసిక వ్యధకి క్షోభకి గురేం చేసింది, ఉందో లేదో మనకు తెలియదు. బయటకు ఆవిడ చూపించిందల్లా వాళ్ళిద్దరు కలిసి నడుస్తున్న ఫుటేజ్ తప్ప ఏం లేదు దాంట్లో. చాలా మంది అనుకుంది ఏంటంటే ఫస్ట్ వచ్చిన ఫుటేజ్లో నడుచుకుంటూ వచ్చేది, తర్వాత లిఫ్ట్లో ఉంది ఇద్దరు రీతు చౌదరి అని చెప్పారు, కానీ వాస్తవానికి కాదు. అది వేరే ఫుటేజ్, వేరే డ్రెస్ ఉంది, ఈ అమ్మాయి వేరు. సో ఎంత మోటివేటెడ్గా ఇవి చేస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఏదో రకంగా ఈయనకి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఈయన అలాంటి వాడిని చూపించడం వల్ల డైవర్స్ రావాలంటే అది చూపించాల్సిన అవసరం లేదు, ఈయన రెడీగా ఉన్నాడు కదా. ఇప్పుడు అది చూపించడం వల్ల ఏంటి లాభం? నీ పరువు బజార్కి ఇడుస్తా, నువ్వు తొందరగా సెటిల్ చేసుకో. మీరు గమనించండి, సెటిల్ చేసుకో. వాళ్ళ అమ్మ అదే మాట, ఈవిడ మీడియా ఛానల్స్ లో కూర్చొని అదే మాట. సెటిల్ ఎందుకు సార్? మీకు కోర్టు మీద నమ్మకం లేదా? న్యాయం మీద నమ్మకం లేదా? మరి పోలీస్ స్టేషన్లో కేసులు ఎందుకు పెడుతున్నారు? సో ఈ సెటిల్మెంట్ అనేది కోట్లలో, అది కూడా నిజానికి ఈయనకి చదువు లేదు, ఇది బీటెక్ థర్డ్ ఇయర్లోనే ఆపేశాడట. ఈవిడ ఈయనకన్నా పెద్దది, అప్పుడే ఈవిడ మరి టాపర్ అని చెప్పుకుంటది. మరి అంత టాపర్ అని చెప్పుకున్న ఆవిడ కొన్ని లీగల్ కూడా తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది మనకి. ఆవిడ పబ్లిక్ గానే నేను వాళ్ళ కాల్ డీటెయిల్స్ ట్రాక్ చేస్తున్నాను, రీతు చౌదరి కాల్ డేటా నా దగ్గర ఉంది అంటది. అలా తీసుకోవడం తప్ప ఎఫ్ఐఆర్ లేకుండా త్రూ పోలీస్ నుంచే తీసుకోవాలి కదా.
పోనీ తీసుకున్నావు, చూపించావా, ఎన్నిసార్లు మాట్లాడా, ఏం చూపించావు కదా, పోనీ. అదొకటే కాకుండా బ్యాంక్ స్టేట్మెంట్లు. సో ఇంత ప్రైవేట్ డేటాని ఈవిడ యాక్సెస్ చేస్తుందంటే ఎవరు యాక్సెస్ చేయగలరు? ఒకళ్ళ కాల్ డేటా కానీ, ఒకళ్ళ లొకేషన్స్ కానీ ఎవరు ట్రాక్ చేయగలరు ఇవాళ రేపట్లో? పోలీస్, ఎస్పెషల్లీ పోలీసే. అంటే పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా ఈవిడికి అమ్ముడుపోయారా? లేకపోతే ఈవిడిని నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్తున్న సోకాళ్ళ పెద్ద మనిషి ఆయన ఈవిడికి ఈ పోలీసులను అటాచ్ చేశారా ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి? ఇప్పుడు ఇంపాసిబుల్ కదా. నా దగ్గర వేరే వాళ్ళ కాల్ డేటా ఉంది, వేరే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ నేను తీయగలుగుతున్నాను అంటే దాని అర్థం క్లియర్ కట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ ఇవన్నీ నీకు అందిస్తున్నాడు. హూ ఇస్ దట్ పోలీస్ ఆఫీసర్? నువ్వు బ్రైబ్ చేసావా, లేకపోతే మూర్తి గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈవిడ వెనకాల నేనున్నాను, నేను సపోర్ట్ ఇస్తున్నాను ఓపెన్గా చెప్తున్నాడు. సో ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఇది ఒక ఎక్స్టార్షన్కి ఆయన అంటే ఒక నిలువు దోపిడి ఒక మనిషిని చేయడానికి పన్నాగు. నీకు నిజంగానే కావాలంటే కోర్టులో తెలుసుకో, కోర్టు ఇస్తుంది. ఈ మీడియా పంచాయతీలు ఏంటి, ఇవేంటి 40 రోజుల పాటు. ఇప్పుడు ఆగస్టు 16 పెట్టారు సార్ కేసు. అప్పటి నుంచి మొదలు పెట్టారు యజ్ఞం. 16 కేసు పెట్టి ఈయన్ని టార్చర్ చేయడం. ఇప్పుడు సెప్టెంబర్ 16 ఆల్మోస్ట్ నెలన్నర. అయితే కాదు శేఖర్, నేను చెప్పేది ఏంటంటే అడిగి నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆమె వైపు అతని వైపు స్టాండ్ తీసుకున్నప్పుడు మీ మీద ఇష్టం వచ్చినట్టు, మీ మీద కాదు మీకంటే ముందు కూడా సోషల్ మీడియాలో ధర్మా మహేష్కి పాజిటివ్గా వచ్చే కామెంట్స్ అందరినీ కూడా చదువుకుంటున్నాను. అమ్మ నా బుద్ధులు తిడుతుంది. ధర్మా మహేష్ దగ్గరికి మీ అమ్మను పంపిరా, నీ పిల్లని పంపిరా, మీ అక్కను పంపి, మీ తమ్ముడు పంపి, ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ వాడుతుంది గౌతమి చౌదరి. ఇది యాక్చువల్ లీగలా? ఇంత ఓపెన్గా సోషల్ మీడియా డయాస్ మీద ఇలా మాట్లాడటం మీ గురించి కూడా నేను చూశాను. అంత దారుణంగా చిన్న పసిపిల్ల మీద కూడా అటువంటి లాంగ్వేజ్ మాట్లాడటం. నువ్వు నా గురించి మాట్లాడితే నీకు బిడ్డ ఉంది అంటే ఏంటంటే అది ఒక బ్లాక్మెయిల్ ఇది రాదా? అంటే శేఖర్ ఏమంటుంటే ఇది మీరు నేను ఇద్దరం మెయిల్ కావటం వల్ల అది కొద్దిగా జనాలు ఇంకో రకంగా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఒక ఉమెన్ యాక్టివిస్ట్ అన్న ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. మనకు ఒకసారి మేఘన గారితో మాట్లాడదాం. మేఘన గారు, నా పేరు శ్రీనివాస్ వాలి అండి, పొలిటెంట్ మీడియా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. శేఖర్ భాషా గారు నాతో ఉన్నారు. ఓకే సార్. అంటే ఇప్పుడు మెయిన్గా ఈ గౌతమి చౌదరి ఇష్యూలో శేఖర్ భాష ఎప్పుడైతే ధర్మా మహేష్కి స్టాండ్ తీసుకున్నారో ఆ యొక్క వీడియోస్ అవి చూసిన తర్వాత గౌతమి చౌదరి సోషల్ మీడియాలో స్పందించారు మేడం. ఎవరైతే ధర్మా మహేష్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరితో గురించి కూడా మాట్లాడారు. మీరు అతనికి ఎలా సపోర్ట్ చేస్తారు, మీ భార్యల్ని, మీ అమ్మల్ని, మీ అక్కల్ని కూడా పంపించండి వాడి దగ్గరికి, ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇంకోటి శేఖర్ భాష గురించి కూడా నాకు వైపు వస్తే నా గురించి నువ్వు మాట్లాడితే నేను నీ బిడ్డ గురించి మాట్లాడాల్సి వస్తుంది అనే మాట మాట్లాడారు. మాట్లాడడం కాదు, బిడ్డ గురించి మాట్లాడారు. 3 ఏళ్ల పసిపిల్లని టార్గెట్ చేస్తాను నేను అని మాట్లాడారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇటువంటి సాంప్రదాయం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అడుగుతున్నాను మేడం మిమ్మల్ని. యాక్చువల్ గా అండి ఆవిడ చౌదరి అనేసి అనద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఆమె గౌతమి గారికి ఆమె ఏంటంటే ఎదుటోళ్ళని బ్లేమ్ చేసుకుంటూ వచ్చింది. ఆపోజిట్ వాళ్ళు ఎవరు చెప్పడానికి లేకపోయేసరికి వన్స్ మూర్తి గారిది పెట్టేసరికి వీడియో, ఇంకా అందరు దాని గురించి మాట్లాడేసరికి ఆవిడ రంక ఎక్కడ బయట పడతాదో అని చెప్పేసి ఆవిడ వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళిందంటే అది ఆమెకు అంత అవేర్నెస్ ఉంది. పబ్లిక్ మీడియాలో అలాంటి స్టేట్మెంట్లు ఇస్తే దాని తర్వాత ఏమి పరిణామాలు ఉంటాయో ఆవిడకి తెలిసి కూడా అంత స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు అని అంటే ఇంకా ఆవిడ ఎవరి అండ చూసుకొని ఎలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఇంకా అది మనకు అర్థం అవుతానే ఉంది కదండి. వెనకాల ఎవరు ఉన్నారు అనేది వెనకాల అని అంటే ఇప్పుడు పొలిటికల్ వాళ్ళ పవర్ చూసుకొని ఆమె చాలా సర్కిల్స్ ఉన్నాయి యాక్చువల్ నాకు తెలిసినంత. ఆమె క్యాషినోకి వెళ్ళే కల్చర్ నుంచి ఆవిడకి డాన్లు నుంచి అన్ని కైండ్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి. ఓకే. మళ్ళీ రివర్స్ గా ఇప్పుడు అన్ని కైండ్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి చెప్పండి మేడం. ఆవిడ అందరినీ బెదిరివ్వడానికి తెగిస్తుందండి. ఇప్పుడు ఆవిడ బెదిరింపులకి ఎవరు ఎందుకు భయపడతారండి? తప్పు చేసిన ఆవిడే రంకు చేసినావా బొంకు నేర్వదా అన్నట్లు ఆవిడ అన్ని తప్పులు చేసి అంత నోరేసుకొని పడిపోతే యువతలో ఏం తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడతారు చెప్పండి? కరెక్ట్ కరెక్ట్. అవును. అంటే మొన్నటి వరకు ధర్మా మహేష్ బయటికి రానంత వరకు ఇంక్లూడింగ్ మీ నేను కూడా
నిజంగానే ఈ గౌతమి సైడు న్యాయం ఉంది కావచ్చు, అందుకే మహేష్ బయటకు రావట్లేదని అనుకున్నామండి. ఎప్పుడైతే మహేష్ బయటకు వచ్చి మాట్లాడటం, దాని తర్వాత శేఖర్ భాష మాట్లాడటం, ఇవన్నీ అయిన తర్వాత అందరూ కూడా వాస్తవాలు అర్థమవుతున్నాయి. దాంతో ఈమెకి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందని అనుకుంటున్నాను అండి. అవునండి. ఎందుకంటే ఆవిడకి స్ట్రెయిట్ గా పోయే లైన్ లో ఇప్పుడు ఆవిడ ఏమనుకుందంటే యాక్చువల్ గా అబ్బాయి చాలా సెన్సిటివ్ పర్సన్ అండి మహేష్. ఓకే. సరే ఆవిడని లవ్ చేశాడు మనస్ఫూర్తిగా, సరేలే బజార్లో ఎందుకు పెట్టుకోవాలా అని చెప్పేసి ఆవిడ బయటకు రాడు, మహేష్ బయటకు వచ్చి మాట్లాడాలని ఆయన వీక్ పాయింట్ చూసుకుంటే ఈవిడకు వచ్చి బాగా విచ్చలవిడిగా అన్ని ఛానల్స్ లో రెచ్చిపోయింది. ఇంకా ఇప్పుడు ఎవరికైనా చూడండి ఒక ఆయన ఇంకా అసహనం అయిపోయి ఆయన మీడియాకు రావడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి తప్పు చేయనప్పుడు ఎందుకని మీడియాకు వచ్చేసినప్పటి నుంచి ఈవిడ ప్లేట్ ఫిరాయించేశారు. ఓకే ఓకే. అంటే ఒకటే మేఘన గారు, ఇప్పుడు ఉమెన్ కార్డ్ అనేది తనకు కొంత అడ్వాంటేజ్ గా ఉంటుంది. కామన్ గా సొసైటీలో ఏంటంటే ఉమెన్ అనగానే ఒక సింపతి అనేది వస్తుంది. ఆ యొక్క ఉమెన్ కార్డ్ని వాడుకొని ఈ విధంగా ధర్మా మహేష్ని ఇబ్బంది పెడుతుంది అనేది నాకు అనిపిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అవునండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పిల్లలనండి, నేను ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నేను కూడా ఒక ఉమెనే, నేను కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, నాట్ ఓన్లీ ఇప్పుడు మీడియాకు రాకుండా వాళ్ళు చాలా మంది చేసే పని ఏం చెప్పాలండి, పిల్లలు పుట్టంగానే, ఎస్పెషల్ అబ్బాయి పుట్టంగానే మనకి ఏం అధికారం ఉందండి తల్లులకి, ఎవరి కారణం అయితే పిల్లలు పుట్టిస్తారో వాళ్ళకి చూపించడానికి పర్మిషన్స్ కావాలా. మేము మా పిల్లల్ని చూపియము, నువ్వు నా కండిషన్స్ పెట్టు, లేదా సపరేట్ కాపురం పెట్టు, లేదా మీ అమ్మోళ్ళ జాయింట్ ఫ్యామిలీ నుంచి నువ్వు బయటకు రా అంటే ట్రంప్ కార్డ్ లాగా యూస్ చేసుకుంటున్నారు అండి పిల్లల్ని తీసుకొని. ఇప్పుడు వీళ్ళు తల్లులు ఎందుకు అవుతారండి నాకు అర్థం అవడం లేదు. అవును, అంటే వీళ్ళు డెలివరీ చేయడము, వీళ్ళ పిల్లలు పుట్టించుకోవడము వాళ్ళ బెనిఫిట్ల కోసమా, లేదు అని అంటే మాకు సంతానం కావాలా, పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలా అన్న తల్లిదండ్రులు పోయేసి ట్రంప్ కార్డుగా వాడుకుంటున్నారండి పిల్లల్ని. తెలుసండి వీళ్ళకన్నా బజార్లో ఒళ్ళు అమ్ముకున్న వాళ్ళు 1000 రెట్లు నయమంట. 1000 రెట్లు నయం. అదేనండి, మదర్హుడ్ మీద వాళ్ళనే బాధ పెట్టుకొని పిల్లల్ని చూసుకుంటున్నారు. వీళ్ళు పిల్లల్ని పెట్టుకొని ఆస్తులు, ఎస్పెషల్లీ అండి బాగా సెటిల్డ్ వాళ్ళని పిల్లల్ని అడ్డం పెట్టుకొని, మీకు మీ పిల్లల్ని చూపియము, మాకు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయండి, కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన వెంటనే మీరు నా దగ్గరికి రండి అంటే వీళ్ళకేం రైట్ ఎవరు ఇచ్చారండి? పిల్లల కంటే పిల్లల మీద రైట్ ఎవరికి ఇచ్చారు? కన్నా తండ్రికి చూసే రైట్, ఒక ఆమె పర్మిషన్ తీసుకొని పోవాల్సిన రైట్ ఎవరు ఇచ్చారు వాళ్ళకు? అంతే కదా. ఆమె ఒక ఆడియో ఒకటి విన్నానండి, ఆమె ఏమంటుందంటే నా కొడుకు చేయాల్సిన కర్మ నాకేం పట్టింది అంటుంది, ఆస్తులు కొడుకు చేయాల్సిన కర్మ నాకేం పట్టింది అంటుంది. ఇప్పుడు అదే కదండి పాయింట్. కొడుకుని అడ్డం పెట్టుకుని ఆవిడ ఆస్తులు సంపాదాలని ట్రై చేసినప్పుడు కొడుకు బాగోగలు ఆమె ఏ రోజు ఆలోచించిందండి? కొడుకుకి ఇస్తే, ఇప్పుడు కన్న తల్లి అయితే నా కొడుకు బాగుపడాలంటే, బాబు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ కారణంగా నాకు ఒక కొడుకు పుట్టాడు, నీకి నాకు సరిపోవడం లేదు, నీవేమన్నా ఇచ్చేది ఉందంటే నా కొడుకుకి ఇవ్వు, నాకు స్తోమత ఉంది, నన్ను బతికించుకోగలను, మా నాయనోళ్ళు పెద్ద కోటీశ్వర్లు, మా నాయన నన్ను బతికించుకుంటాడు, నీ కారణంగా పుట్టిన కొడుకు నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పేస్తారండి. ఇప్పుడు అది ఆమె అట్లా చెప్పుకోకుండా ఈమె వేరేలాగా కొడుకుని అడ్డం పెట్టుకొని, కొడుకు సంబంధం లేదు నాకి అని అంటే, ఇప్పుడు మహేష్ గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఆ డబ్బులతో ఆవిడ కొడుకుని ఎక్కడైనా పడేసి, కొడుకు అడ్డం వచ్చి చంపేసే రకం అండి ఆవిడ. కొడుకుని కూడా చంపేసి నా సుఖాలకు అడ్డం వస్తుందని ఆవిడ జల్సాలకి, ఈయన డబ్బులతో ఆవిడ వేరే వాళ్ళతో జల్సాలు చెయ్యాలని అన్నప్పుడు ఎందుకు ఇవ్వాలండి ఆవిడకి సెటిల్మెంట్ అమౌంట్? ఎవరైనా సరే ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అవునండి, మీ యొక్క వెర్షన్ ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏమంటుంది, నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అంటుంది. ఆవిడ ఏం రెడ్ హ్యాండ్ గా పట్టుకోలేదు. అది ఆఫ్టర్ పార్టీ పబ్బు తర్వాత ఎవరైనా సరే ఎవరైనా ఇళ్ళకి పోయి కొద్దిసేపు భోజనం చేసుకొని హ్యాంగ్ అవుట్ చేసుకొని 3 గంటలకు 4 గంటలకి డిస్కస్ అవుతారు. అవును, అందులో కూడా ఇప్పుడు రీతు చౌదరి కాదు, ఆమె రీతు చౌదరి అని చెప్పేసి ఫేక్ వీడియో పెట్టింది కదా, ఆ లిఫ్ట్ లో ఉంది రీతు చౌదరి కాదు కదా. సరే అండి, అప్పుడు ఆవిడ ఎక్కడ ఎవరితో ఏ పార్టీలో పోయి ఉండంట నాకు అది చెప్పమని చెప్పండి. అదే కదా. అవును, ఆవిడ సొంత ఇంట్లో మొగుడిని వదిలేసి ఇల్లు వదిలేసి అర్ధరాత్రి 4 గంటలకి తెల్లారుజాంకాడ ఈ గౌతమి ఎక్కడికి పోయి ఉందంట అది చెప్పమని చెప్పండి మనకు. అదేలేండి. అవును, ఆవిడ ఎక్కడికి పోయిందంట? అప్పుడు మొగుడు రోజుకు ఒక ఆమెను ఇంటికి తెస్తున్నప్పుడు ఈమె ఎవరితో తిరిగిపోయిందంట? అదే కదా. ఈమె ఎందుకు ఇప్పుడు సరే, ఇప్పుడు ఆమె ఇంట్లో ఉందంటే మొగుడు ఎందుకు తీసుకొస్తున్నా? ఇప్పుడు మొగుడు నిలదీయచ్చు కదా, నేను ఇంట్లో ఉన్నాను ఎందుకు తీసుకొస్తున్నావు ఇంటికి అంటే నిలదీయచ్చు కదా. కెమెరాల్లో పట్టియడం ఏంటండి? ఇప్పుడు ఆమె ఇప్పుడు పెళ్ళాం ఎక్కడ ఉండాలో చెప్పండి? భర్తతో ఉండాలి, మొగుడు ఇంట్లో కదా.
మొగుడింట్లో ఈమె తెల్లారుజాంకడ లేదంట, తెల్లారుజాంకడ మొగుడు ఎవరినో తెచ్చుకున్నాడంట. మరి ఈమె ఎవరితో తిరిగిపోయిందంట, కరెక్ట్ కరెక్ట్. ఆ ఈఎంఐ ఎవరి ఫ్లాట్ లో పోయిందంట, అప్పుడు నాకు అర్థం కావట్లేదు. అదేలేండి అదేలేండి. అంటే మా ఇద్దరు ఎవరి ఫ్లాట్ పోయింది. అప్పటికే డిస్ప్యూట్స్ ఉన్నాయి, నేను వేరే ఉన్నాను, అప్పుడు నా ఉన్న ఇంటికి వేరే వాళ్ళని తెచ్చుకుంటున్నాడు రెగ్యులర్ గా అనేది తన అలాంటప్పుడు మొగుడు ఎక్కడ తిరిగితే ఆమెకు అవసరం లేదు. ఇప్పుడు మొగుడు ఒక కారణంతో నువ్వు 10 మంది అమ్మాయిలతో తిరుగుతున్నావు అన్న కారణంతో నేను మొగుడిని వదిలేసాను అనుకోండి. అవును, ఇక వాడు ఎడిపోతే నీకెందుకు? మొగుడు అదే ఎగ్జాక్ట్లీ అంతే కదా. నేను చెప్పిన పాయింట్ అదే. ఇప్పుడు పెళ్ళాంగా కాపురం చేసి ఆమె ఇంట్లో ఉండాలి, అప్పుడు ఆ మొగుడు తప్పు చేయడు. నువ్వు పెళ్ళాం మొగుడు వద్దనేసి నువ్వు వేరే ఇంట్లో పోయినప్పుడు మొగుడు ఏం చేసి ఈవిడికి ఎందుకంట? కరెక్ట్ కరెక్ట్ పాయింట్. అవును, ఈవిడికి ఎందుకంట? ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అండి కొద్దిమంది ఏంటంటే, ఇప్పుడు ఆమె చెప్పింది వినడం కాకోకుండా మనకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఉన్నప్పుడు కొద్ది క్వశ్చనింగ్ కూడా ప్రాపర్ గా చేస్తా అండి, ఈమె ఇంతవరకు డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చేది కానే కాదు. అవునవును. ఇప్పుడు ఎవరైతే ఆమె యొక్క దానికి వ్యతిరేకంగా, అంటే న్యాయమైనప్పుడు కూడా ఆమె మాటలకు వ్యతిరేకంగా మాట్లాడడం మీద అటాక్ చేస్తుంటాను, ఇష్టం వచ్చినటువంటి పదజాలాలు వాడుతుంది. మీలాంటి వాళ్ళు వాయిస్ వినిపించాలి గురించి అండి. ఇప్పుడు ఆయన ఆడోళ్ళ మీద చాలా సింపతి ఉంది, సెలెక్టెడ్ చేసుకున్న ఆడోళ్ళ మీద చూపిస్తాడు. ఇప్పుడు శ్రీలక్ష్మి విషయంలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యున్నా. ఆమె శ్రీరెడ్డి ఆ రోజు బట్టలు ఇప్పడానికి కారణమే మూర్తి గారు. ఓకే, ఆమెను అంత రెచ్చగొట్టిందే ఈయన. ఈయన చేతిలో పడిన ఆడది బజార్లో ఈమె కూడా ఏమి, ఇప్పుడు ఆయన మాటలు విని ఆమె ఏమేం చేసినా గానీ ఆఖరికి రోడ్లో పడ్డం తప్ప ఆమెకు సాధించేది ఏమీ లేదండి. ఓకే ఓకే, తప్పకుండా. ఇప్పుడు మంచితనంతో, ఇప్పుడు వాళ్ళ మామయ్య మంచోడు, ఆ అబ్బాయి మంచోడు, ఆ అబ్బాయి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని నేను రియల్ గా లవ్ చేశానండి, ఎమోషనల్ బాండింగ్ నాకు గౌతమితోనే ఉంది, వేరే వాళ్ళతో లేదు అని ఒక మొగోడు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎంత డెప్త్ గా అమ్మాయిని లవ్ చేసి ఉంటాడంట అబ్బాయి. ఇప్పుడు అబ్బాయి కూడా ఎందుకు రాలేదు అని అంటే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు నేను అంతగా ఇష్టపడిన అమ్మాయి గురించి చెడు చెప్పడానికి నాకు నోరు రాక నేను రాలేదండి ఇన్ని రోజులు, నాకు చేత కాక కాదు. ఇప్పుడు కాపురం చేసినాక ఎన్నో గుడ్ మూమెంట్స్ ఉంటాయి, బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి. అవును, ఇప్పుడు విడిపోయినప్పుడు నీట్గా విడిపోతే అయిపోయింది కదండి. అవును, ఇంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు లావణ్య లాగా ఈవిడ ఏమంటే అవతలోళ్ళు మగపిల్లోళ్ళు అమాయకులు వీక్ పాయింట్లు పట్టుకొని మేము ఆడిస్తాం, నువ్వు నాకు ఇవ్వలేదా సెటిల్మెంట్ అమౌంట్, నేను మీడియా పోతా, నీ పరువు తీస్తా, నువ్వు హీరో కదా నీకు ఆపర్చునిటీలు రావు, బెదిరింపులే, పక్క బ్లాక్ మెయిలే. ఈవిడ ఇంకా 2 ఆకులు ఎక్కువ చదువుకుని లావణ్య కన్నా కొద్దిగా కామన్ సెన్స్ ఉంది, మీడియాలో ఎట్లా మాట్లాడాలా ఎవరితో ఎట్లా మాట్లాడాలా అని. ఈవిడ పబ్లిక్ గా బండ బూతులు పెట్టి నేను కూడా విన్నానండి అది. శేఖర్ భాష వాళ్ళ కూతురికి థ్రెటనింగ్ చేస్తుంది, శేఖర్ భాష గారికి థ్రెటనింగ్ చేస్తుంది, ఆయన విజయ్ గారిని ఓన్లో థ్రెటనింగ్ చేస్తుంది. ఇప్పుడు ఆమె ఎవరు కామెంట్ చేస్తే మీ తమ్ముళ్ళు పంపి, మీ అక్కల్ని పంపి, మీ అమ్మల్ని పంపి అంటే మరి ఈమె దగ్గర తోడు పంపిలా, వాళ్ళ అన్నల్ని నాయనల్ని పంపిలంట. ఈక్వాలిటీ కదండి, ఈక్వాలిటీ కదా. మనం ఆమంతా నీచంగా మనం ఆలోచించే పరిస్థితిలో లేంలేండి. అదేలేండి, అవునవును. తప్పకుండా మేఘన గారు మీ యొక్క అమూల్యమైనటువంటి టైం మాకు ఇచ్చారు, చాలా బాగా మాట్లాడారు. ఒకసారి మీరు స్టూడియో కూడా రావాలండి, మన స్టూడియో కూడా ఒకసారి వచ్చి మీ యొక్క. ఓకే, థ్యాంక్ యూ మేఘన గారు. అది శేఖర్ విన్నారు కదా, మేఘన గారు ఏం మాట్లాడారు. చాలా అంటే నేను అనుకున్నా ఏంటంటే, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడలేము, మగవాళ్ళే సెక్షన్ ఇట్లా ఉందా అనుకుంటా, కానీ మేఘన లాంటి వాళ్ళు కూడా చాలా క్లియర్గా అర్థమైంది తనకు కేసు విషయం, తనకు అవగాహన కూడా ఉంది దాని మీద. ఒక మాట నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. బజార్లో ఒళ్ళమ్ముకునే వాళ్ళు చాలా బెటరు, వాళ్ళు ఒళ్ళమ్ముకొని బిడ్డల్ని పోషించుకుంటారు, మీరు బిడ్డల్ని అమ్ముకొని డబ్బులు తెచ్చుకోవాలనుకుంటున్నారు. అవును, అది ఓకే ఓకే, నిజంగా బిడ్డలు చూసుకోవడానికి, ప్రేమగా చూసుకోవడానికి వాళ్ళని అడ్డం పెట్టి డబ్బులు సంపాదించడానికి. బట్ ఒక మాట సార్, ఇక్కడ మహేష్ ఒక మాట అన్నాడు, ఎందుకయ్యా మీకు వేరే సంబంధాలు ఉన్నాయి అని మీ ఆవిడ అనుకుంటుంది అంటే, అలా చెప్పారు, ఇంట్లో ఫుడ్ దొరకకపోతే బయటికి వెళ్ళి తింటాం కదా, ఏం చేయాలి, పస్తులు ఉండాలా, ఇంట్లో ఫుడ్ ఎందుకు తినట్లేదయ్యా నువ్వు,
అంటే లేదు సార్ నా ప్లేట్లో వేరే వాళ్ళకి పెడుతున్నారు. అది చాలా మీనింగ్ వెళ్తుందిగా. ఇప్పుడు నేను నా ప్లేట్లోనే తిందాం అనుకుంటాను, కానీ నా ప్లేట్లో వేరే వాడికి పెడితే నేను ఆ ఎంగిల్ ప్లేట్లో తినలేక బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంతే కదా. ఆయన ఏమన్నాడు చాలా క్లియర్ కట్గా, నాకు ఇంట్లో ఫుడ్ దొరకట్లేదు అన్నాడు. ఎందుకు దొరకట్లేదయ్యా, మీ ఆవిడ నీకు ఎందుకు పెట్టట్లేదు అంటే, లేదు సార్ నా ప్లేట్లో వేరే వాళ్ళకి పెడుతోంది, ఇదిగో సాక్ష్యం, అందుకనే నేను ఇంట్లో ఫుడ్ తినలేకపోతున్నాను. ఆ ఎంగిల్ ప్లేట్లో మళ్ళీ నేను తినలేక చస్తూ బతుకుతున్నాను సార్, అందుకని అని చెప్తున్నాను. అండ్ దీంతో పాటు బయటికి అంటే ఒకవేళ అటువంటిది ఏదైనా ఉందంటే, ఒక మగాడు బయటికి వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ అది చేసిందని నేను సమర్థించట్లా, కానీ భార్యతో కాపురం చేయడానికి వచ్చినప్పుడు ఆవిడ గనక పూర్వాశ్రమంలో ఏదైనా బాయ్ ఫ్రెండ్ ఉండి బ్రేకప్లు అయ్యి అలాంటివి ఏమైనా ఉండుంటే వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళు నీకన్నా బాగుంటారు, నీకన్నా బాగా రొమాన్స్ చేస్తారు, లేకపోతే నీకన్నా వాళ్ళు బెటర్ అని చెప్పి ఇలాంటి కామెంట్స్ ఏ భార్య అయినా సరే భర్తతో చేస్తుంటే ఆ భర్త తిరిగి ఆవిడతో కాపురం చేయగలరా? ఒక మగాడిగా ఇది మగాడికే అర్థమయ్యే విషయం. అంటే వేరే వాళ్ళ ఎవరి దగ్గరైనా సరే అతనికి మోజు వస్తుందేమో కానీ ఒకసారి ఈవిని చూడగానే ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోయి అసలు కంప్లీట్ అంటే ఈ బోర్డు వాడుతున్నందుకు క్షమించాలి, మూడ్ అనేది రాదు. కాపురం అనేది చేయలేడు, ఇంపాసిబుల్. ఇలాంటి వాళ్ళు చాలా సార్లు ఈ ప్రాబ్లమ్స్ తోటి ఈ ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళల్లో సగానికి సగం ఇదే ప్రాబ్లం. అతన్ని డీగ్రేడ్ చేసి నువ్వు మగాడివి కాదు, నీకు వేస్ట్, నువ్వు ఏం చేయలేకపోతున్నావు, నీకన్నా వాడు బెటర్ వీడు బెటర్ అనేటప్పటికి వీడికి ఇదంతా వెళ్ళిపోయి డిమోటివేట్ అయిపోయి చేయలేడు. అప్పుడు నేను మగాడిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం, అవునా నాకు నిజంగానే నాకు మగతనం లేదా, లేకపోతే ఇక్కడ మాత్రం ఇట్లా అవుతుందా అని చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఈ కేసులో జరిగిందని చెప్పట్లా, బట్ అవుతుందా కాదా? కరెక్ట్. పెళ్ళాం ఎప్పుడైతే నీ ముందు వేరే వాడిని పొగుడుతూ నువ్వు వేస్ట్ అని చెప్పి మాట్లాడితే అలా ఈవిడ చేసిందా లేదా? చేసిందా లేదా? ఎందుకంటే చాలా క్లియర్ కట్ గా యు ఆర్ నాట్ అప్పీలింగ్ టు మీ, నువ్వు నాకు ఏ రకంగానూ అప్పీలింగ్ గా లేవు. నీకన్నా చాలా మంది అందమైన అబ్బాయిలు నా రోజు నా ఎంబడ పడుతున్నారు. అంటే వేరే వాళ్ళు ఎవరో ఈవిడికి అందంగా కనబడుతున్నారు, వాళ్ళు నాతో ఫ్లర్టింగ్ కూడా చేస్తున్నారు. చాలా మంది అని చెప్పి అలా ఫ్లర్టింగ్ చేసినప్పుడు నువ్వు బ్లాక్ కూడా చేయకుండా వాళ్ళతో చాటింగ్లు కూడా చేస్తున్నావు. ఇవన్నీ నేను చూస్తూ సహిస్తూ ఒకవేళ అడిగితే అది గృహహింస అయిపోతుంది. దాన్ని పొసెసివిటీ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు రకరకాల మోటివ్స్ ఆపాదించి వీడు ఒక నీచుడు, స్పోర్టివ్నెస్ లేదు, లేకపోతే అది లేదు ఇది లేదని చెప్పి స్వేచ్ఛగా భంగం కలిగిస్తున్నాడు, అనుమాన పిశాచి, ఇలాంటివన్నీ అనుకుంటే చాలా క్లియర్ కట్గా నిన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఈవిడ మాట్లాడుతూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అది ఇది అంటున్నారు కదా. అవును ఉన్నాడు, ఆ విషయం మహేష్కి ముందుగానే తెలుసు కదా మహేష్కి తెలిసే కదా నన్ను ప్రేమించాడు అని ఒక ఆకు ముందుకేసి ఆవిడ ఏం చెప్తుందంటే, సార్ నేను ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాం సార్, వీడొచ్చాడు సార్ మధ్యలోకి, వీడొచ్చి వాడి మీద చాడీలు చెప్పాడు సార్, రకరకాలుగా చెప్తే అప్పుడు నేను అతను వదిలేశాను సార్, తర్వాత తెలిసింది సార్ అవన్నీ అబద్ధాలని, అతన్ని అన్యాయంగా వదిలేశాను సార్, అతను ఏడ్చుకుంటూ చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు సార్. అంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీకు చాడీలు చెప్తే ఇప్పుడు ఉన్న వాళ్ళని వదిలేస్తాం, అంతేనా? ఇప్పుడు అదే జరుగుతుందంటారా? నేను ఇంకో మాట కూడా అడుగుతా, ఈ కోణంలో కాకుండా ఇంకో కోణంలో కూడా చూడండి. నీ లెక్క ప్రకారం నీ తప్పేం లేదు, ఏది అతను వదిలేయడం, అతను విగతజీవి అయిపోయాడు. అంటే ఒక ప్రేమించిన మనిషి, నువ్వు అతను ప్రేమలో ఉన్నారు కొన్నాళ్ళ నుంచి, ప్రేమ అనేదే చెప్తారు. అంత ప్రేమించిన మనిషి సడన్గా వదిలేసి వేరే వాడి కోసం నువ్వు వెళ్ళిపోయావంటే అది కూడా ఎవరో చెప్పిన చాడీలు, నువ్వు ప్రేమించిన వాడు చెప్పిన మాట నమ్మకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి అతన్ని ఇలా చేసావంటే ఇవాళ నువ్వు ఉన్న పరిస్థితి కూడా అదేనేమో ఆలోచించుకోమంటున్నాను. ఎవరో వచ్చారు నీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పి, ఎవరో వచ్చారు వాళ్ళు ఏవో చేయమంటున్నారు నీతోటి, అవన్నీ చూసుకొని నువ్వు ఇతను అలాంటి వాడు ఇతను ఇలాంటి వాడు అని చెప్పి నిందలేస్తున్నావు. సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇవాళ. ఏది నీ కాలేజీలో రిపీట్ అయిందో అతను మంచివాడు అని ఇవాళ బాధపడుతున్నావు, అతనికి అన్యాయం చేశానని ఇవాళ బాధపడుతున్నావు. ఇదే పరిస్థితి రేపు నీకు ఇదే రావచ్చు, ఎందుకంటే నీ నేచర్ అదే, నువ్వే ఒప్పుకున్నావు. ఎంత అన్యాయం సార్. ఇదే ఒక మగాడు చేస్తే, ఒక ఆడదాన్ని ప్రేమించి సడన్ గా నాకు వేరే అమ్మాయి నచ్చింది అని చెప్పి ఆ అమ్మాయితో వెళ్ళిపోతే, యారా నా జీవితాన్ని నాశనం చేశాను అని చెప్పి వెళ్ళి కేసు పెట్టచ్చు సార్. కేసు పెడితే 493 కింద 10 ఏళ్ళు.
అది మన దరిద్రపు కొట్టు చట్టం. అవును. ఆడవాళ్ళు అయితే ధైర్యంగా చెప్పొచ్చు. ఈ తప్పు కూడా వాడిదే మళ్ళీ. ఆ, ఎవడైతే చాడీలు చెప్పాడో వాడి తప్పుట, ఈవిడ తప్పేం లేదుట. అదే. ఎవడు వాడు? ఇప్పుడు మొగుడు కావచ్చు, అప్పుడు ఎవడు? అవును. అప్పుడు నోబడి అవును. నీ రిలేషన్లో. ఎవరో వచ్చి చాడీలు చెప్తే అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, సోనాలి బింద్రే నాగార్జున గారు మన్మధుడిలో. ఎందుకు జాబ్కి వచ్చారంటే చైర్మన్ గారు పిలిచారని వచ్చేసారంటే వాచ్మెన్ గారు చెప్తే వెళ్ళిపోతావా? అలా ఇప్పుడు ఇది రివర్స్లో చూద్దాం. ఈ లెక్క ప్రకారం ఎవరో ఒక చాడీలు చెప్తే ఆయన వదిలేయడం కరెక్ట్ అయితే, ఈవిడి గురించి సరే ఎవరో ఇంటికి వచ్చారు, ఎంగిల్ ప్లేట్లో తిన్నారు, అంత మంచి ఆగలేదు సార్, ఇవేవో జరిగింది సార్ అని అక్కడ ఎవరో చెవుల్లో గుసగుసలు ఆడుకున్నాడు, లేకపోతే ఈవిడ మీద ఖర్చున్నవాడు ఎవడన్నా సరే ఈయనలాగా ఈయన ఎలా చాడీలు చెప్పాడో ఆయన వచ్చి ఈయనకి చాడీలు చెప్పాడు అనుకున్నాం. మరి అలా చాడీలు చెప్పినప్పుడు అది నిజమే అని నువ్వు ఎలా అయితే అనుకున్నావో ఈయన కూడా అలా అనుకునే అవకాశం ఉంది కదా. నువ్వు చేస్తే రైట్, ఏం చేస్తే రాంగ్ అయిపోతుంది కదా. అక్కడ ఏం జరిగిందో మనకు నిజంగా తెలియదు, నువ్వే అంత ఎవడో, అప్పుడు ఈయన ఎవడో నీకు ఎవడో చెప్పిన చాడీలు ఆయన వదిలేసి ఈయన అన్నావు. మరి ఈయన అలా అవడంలో పెద్ద హ్యూమన్. అవును. ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కార్. ఓకే. కాదు శేఖర్, ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి గురించి ఇన్నాళ్ల తర్వాత టాపిక్ తీసుకొచ్చి మాట్లాడి ఆవిడ అతను మంచివాడు, ఇంకా స్టిల్ అతను మంచివాడు, ఇదే రోజు బెడ్రూమ్ లో జరిగితే ఎలా ఉంటది సార్ ఒక మగాడికి? అవును. వాడిని అనవసరంగా వదిలేసాను, వాడు చాలా మంచివాడు, నువ్వు ఇద్దరిద్దుడివి, వాడు చాలా బాగా చూసుకునేవాడు, నీ చెప్పుడు మాట్లాడి ఎలా ఉంటది? అవును. నరకము కదా మగాడికి. అవును. ఎలా సంసారం చేస్తాడు సార్ మగాడు? ఇది గృహహింస అంటే. కరెక్ట్. దీనికి సాక్ష్యాలు ఉన్నాయి. ఆవిడే మనకి రోజు 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 ఇంటర్వ్యూలు పెట్టి మరీ సాక్ష్యాలు ఇస్తుంది. అవును. ఇది ఆన్ ఎయిర్ ఆవిడ అన్న మాట వినండి, నేను వినిపిస్తాను మీకు. అవును. నేనేదో ఉత్తి మాటగా చెప్పట్లా. నీకంటే డబ్బున్న వాళ్ళు కూడా ఇంకా నాకు ఉన్నారు, లైన్ లో ఉన్నారు, సంబంధాలు కూడా వచ్చినాయి కూడా అంటది. ఇవాళ ఇప్పుడు నేను అనుకుంటే బాయ్ ఫ్రెండ్ చిటికలో ఒక బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోగలను అంటే అబ్బాయిలు అంటే అంత చీప్ గా ఉన్నారు సార్. ఇదే ఒక మగాడంటే నేను అనుకుంటే ఎవరిని కావాలంటే వాళ్ళని ఇట్లా గర్ల్ ఫ్రెండ్ గా సెట్ చేసుకోగలంటే వాడు తిరుగు ఎవరా అమ్మాయిలు అంటే అంత అలుసుగా ఉన్నారా? ఎవరు పడితే నీకు పడిపోతుంది అనుకుంటున్నావురా? అబ్బాయిలు కూడా అంతే అలుసుగా ఉన్నారా? అంతే. అబ్బాయిలకి ఏం క్యారెక్టర్ ఉండదా? నీకు పెళ్ళైంది, నీ పిల్లలు ఉన్నారని ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇన్ని బూతులు మాట్లాడతావు, ఇంత చండాలం చేసిన తర్వాత కూడా అనగా ఠక్కమని వచ్చేస్తారా? ఏమనుకుంటున్నారు అబ్బాయిలంటే? ఉండొచ్చేమో, కానీ అంత చీప్ అంటే అంత చీప్ మెంటాలిటీ అనమాట. ఫస్ట్ నుంచి మరి అతని దృష్టిలో తప్పైతే ఆ రోజు టాబ్లెట్స్ తెచ్చింది అతనే, తేకుండా ఉండాల్సింది. మరి తప్పైతే నువ్వు కూడా ఉన్నావు కదా అందులో, దేనికి చెప్పుకోవటం? సరే నాకు నీకంటే ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నావు, సరే నీకు తెలీదా అది? అసలు నువ్వు కాదా మమ్మల్ని విడగొట్టింది, గుండెమే చేసుకొని చెప్పు. ఎన్ని చెప్పావు నాకు అతని గురించి, అతను ఎంత ఏడ్చేవాడు నా కోసం, అదంతా సబ్ టెక్స్ట్ వదిలేసే. ఇప్పుడు నేనేం రిగ్రెట్ అవ్వట్లే ఎవరి గురించి. కాకపోతే అతను వదిలేస్తే అతను ఎంత ఏడ్చేవాడు, అతను ఏమన్నా సూసైడ్ చేసుకుంటే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అంతేగా. చెప్పుడు మాటలు చెప్పినవాడా? చాకలోడు చెప్పాడని చెప్పి రాముడు సీతను వదిలేసినట్ట. అదే. ఓకే శేఖర్ భాష, ఇప్పుడు ఈ ఇష్యూలో ముఖ్యంగా బేసికల్గా కొట్టే తెచ్చేలాగంటే యాక్చువల్గా ధర్మా మహేష్ గౌతమి చౌదరి అని చేద్దంటారు, ఆమెమో ప్రతి చోట చౌదరి అనేది చేస్తూ ఉన్నారు. సరే ఏదేమైనా గౌతమి వర్సెస్ ధర్మా మహేష్ ఇష్యూలో ఏమి జరిగింది అనేది రఫ్గా చెప్పాలి. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు సార్? ఇద్దరికి పడలేదు, విడిపోదాం అనుకున్నారు, ఫైన్, విడిపోండి, మంచిగా విడిపోండి, ఏ గోల లేదు. బట్ మధ్యలో మూడో వ్యక్తి వచ్చారు, వచ్చి డబ్బులు ఆశ గట్టిగా వస్తాయని మరి ఏం చెప్పారో తెలియదు. అక్కడి నుంచి రోజు కొడుకుని చూపించి కొడుకుతో ఆడుకునే ఆయన కొడుకుని చూపించకుండా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఇన్ని షీ టీమ్స్ కొడుకుని చూసుకోవడానికి వస్తే మెడబెట్టి బయట గెంటేసి షీ టీమ్స్కి కాల్ చేసి తరిమేశారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇద్దామని ఆయన ఏ గోళ లేకుండా హ్యాపీగా స్మూత్ గా జరిగిపోయే సెటిల్మెంట్ సార్ ఇది. అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కాదు, కొడుకు పేరు మీద ఎలా పెడతావు, నా పేరు మీద పెట్టు. ఓహో ఓకే. ఈయనేమంటాడు, రేపు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా కొడుకు గతం కాదు. అంతేగా. అది కూడా కాకుండా కొడుకుని చూపిస్తూ ఉన్నంతసేపు ఈయన మామూలుగానే ఉన్నాడు సార్. ఏ రోజైతే నువ్వు కొడుకుని చూపించడం ఆపేసావో ఆ రోజున ఈయన అబ్జెక్షన్ పెట్టాడు, బ్లాక్మెయిల్ చేశారని. నువ్వు అబ్జెక్షన్ పెడతావా, నీ సంగతి చూస్తానని చెప్పి అప్పటిదాకా కేసులు ఏం లేవు, అప్పటిదాకా గృహహింస లేదు, అప్పటిదాకా తిట్టడాలు లేవు, కొట్టడాలు లేవు, ఏ గోళ లేదు ఆ రోజు దాకా. ఎప్పుడైతే
ఆస్తి తగాదా వచ్చిందో అప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఓకే. అప్పుడు గృహహింస వచ్చేస్తుంది, కుట్టడం, తిట్టడం, బ్లాక్మెయిల్, ఇంకా మానసిక, శారీరక శారీరక హింసలు. అది ఎన్ని రకాలు మీరు చెప్తాను. ఒక్కసారి ఆయన అబ్జెక్షన్ పెట్టగానే వచ్చిన బాధలు ఏమిటి తెలుసా వీడికి? ఈ సబ్జెక్టెడ్ మీ కంటిన్యూస్లీ సబ్జెక్ట్ మీ టు ఫిజికల్, మెంటల్, సెక్షువల్, ఎమోషనల్, ఫైనాన్షియల్ అండ్ రిపీటెడ్ అన్లాఫుల్ డౌరీ, ఇన్ని హెరాస్మెంట్స్, అన్లాఫుల్ డౌరీ డిమాండ్స్, పబ్లిక్ హ్యూమిలియేషన్, చీటింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇన్ని సార్. పబ్లిక్ హ్యూమిలియేషన్ అనేది ఈవిడ చేసిందా ఆయన చేశారా? ఎవరు మీడియాకి వచ్చి రచ్చ చేసింది ఈవిడ ఆయన? ఈయన మెంటల్ అంటే రోజు ఈయన సంసారం చేయడానికి వచ్చిన ప్రతిసారి వాడు బాగుంటాడు, వీడు బాగుంటాడు, వాడు నాకు లైనేసాడు, వీడు నాకు లైనేసాడు, నేనంతంగా ఉందని, నువ్వు నాకు అసలు అప్పీలింగ్ అనే లేవు. ఇది మెంటల్ హెరాస్మెంట్ ఎవరికి సార్? దీనికి సాక్ష్యాలు ఉన్నాయి. అవును. ఫిజికల్ అంట, ఇక ఏకంగా రౌడీలను తీసుకొచ్చి కొట్టిచ్చేస్తాను, చంపించేస్తాను, ఇది ఫిజికల్. ఇది కూడా ఈవిడే చేస్తాను. తర్వాత ఫిజికల్, మెంటల్, ఎమోషనల్. ఇంకా ఎమోషనల్, ఎవడు ఎమోషన్స్ వాడివి. నేను మిమ్మల్ని చూసి మీ కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి నేను ఏడవచ్చు, మీరు మీ కళ్ళతో చాలా దొంగ చూపులు చూసారు, లేకపోతే నన్ను వేరే రకంగా చూసారని చెప్పి నేను ఏడవచ్చు. దాన్ని ఎవడు ఏం చెప్పలేడు. ఫైనాన్షియల్, ఇక ఫైనాన్షియల్ హెరాస్మెంట్లు. ఫైనాన్షియల్ హెరాస్మెంట్ అంటే ఏంటి? అప్పటిదాకా కొడుకుని చూపిస్తానంటే ఏకంగా ఫైనాన్షియల్ హెరాస్మెంట్ ఎవరు చేశారు? ఇది కూడా చెప్తా. ఫైనాన్షియల్ హెరాస్మెంట్ ఎవరు చేశారు? కొడుకు కావాలంటే నాకు ఆస్తి రాసి, కొడుకు కావాలంటే ఇది ఎవరు సార్ హెరాస్? దీన్ని ఏమంటారు సార్? ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఫైనాన్షియల్ హెరాస్మెంట్ ఇది. అవును. తర్వాత రిపీటెడ్ అన్లాఫుల్ డౌరీ డిమాండ్స్. సార్ పెళ్లి చేయడానికి కట్నం తీసుకోకపోగా ఆడపెళ్లి వాళ్ళు జనరల్ గా పెళ్లి చేస్తారు, అది కూడా వీళ్ళే ఖర్చులు పెట్టుకొని చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వద్దు మర్రు మాకు సంబంధం అన్నా కూడా నేను చస్తా అని చెప్పి కూర్చుంటే, సరేరా చచ్చిపోకు అని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఇది చేస్తే, పెళ్ళైనా చేయాలంటే కట్నం లేదు, పెళ్లి నేను కమ్యూనిస్ట్ సార్ మాకు అట్లాంటివన్నీ ఏమి ఉండవు అని అంటారు. సరే అమ్మా మా కర్మ మీద మేమే పడతామని చెప్పి పెళ్లి ఖర్చు కూడా వీళ్ళే పెట్టుకున్నారు, 2 కోట్లు వీళ్ళే పెట్టుకున్నారు వాళ్ళు చెప్తున్నారు. సో ఒకవేళ పెళ్లి వీళ్ళే చేస్తుంటే అది మీ ఊళ్ళో జరుగుండాలి కదా, వాళ్ళ ఊళ్ళో ఎందుకు జరిగిందంటే దానికి ఏదో కథ తల్లుతారు. బేసికల్లీ ఆడపెళ్లి వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు పెళ్లి, మగ పెళ్లి వాళ్ళు వాళ్ళ ఊళ్ళో చేయాల్సిన కర్మ ఏం పట్టింది? ఎందుకంటే అది. సో కట్నమే కాదు, పెళ్లి ఖర్చులు కూడా వీళ్ళే పెట్టుకున్నారనేది అక్కడ తెలుస్తుంది. బట్ దానికి కూడా రివర్స్ లో పబ్లిక్ హ్యూమిలియేషన్, మీడియాకి వచ్చి ఆయన బండబూతులు తిట్టి, వాళ్ళ అమ్మని తిట్టి, వాళ్ళ అక్కని తిట్టి, అందరితో ఆఖరికి నిన్న ఒక రిపోర్టర్ ఎవరో ఆపిందని ఆ రిపోర్టర్కి ఈయనకి రిలేషన్ అంటగడుతుంది సార్. అవును. ఆన్ ద స్పాట్ ఈవిడ పైకి వస్తుంటే ధర్మ మహేష్ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఆ రిపోర్టర్ ఆపిందంట, ఆవిడకి నీకు ఏదో ఉంది. అది కూడా జరిగిందా? ఆన్ లైవ్ అది. ఆవిడ అరుస్తుంది అక్కడ రిపోర్టర్, ఏంటి మైండ్ యువర్ వర్డ్స్ అంటే, కోపం వచ్చింది కదా నాకు, అలాగే టీవీ5 మూర్తి గారికి నాకు అంటగడితే నాకు అలాగే ఉంటుంది. చీటింగ్ అంటే ఏంటంటే సార్, ఒక వ్యక్తిని లవ్ చేసి ఎవడో చాడీలు చెప్పాడు వాడిని వదిలేయడం చీటింగ్ కదా సార్? ఇంకేంటి? క్రిమినల్ ఇంటిమిడేషన్. ఏంటిది? నన్ను నీ కూతుర్ని చేస్తా, బీహార్ రౌడీలను తీసుకొచ్చి జనాలని అందరినీ కొట్టించేస్తా, మిమ్మల్ని కొట్టేటప్పుడు మీ ఏంటి బూడిదైతే అప్పుడు నన్ను తలుచుకోండి, అది చేసింది నేను. ఇది సార్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇక్కడ ఉన్న ప్రతి దానికి ఈవిడ చేసినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన చేసినట్టుగా ఏది సాక్ష్యం చూపించమనండి. ఓకే శేఖర్ గారు, ఇప్పుడు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనే దానికి కూడా వీళ్ళు చూపించే సాక్ష్యం ఏంటంటే అక్కడ దారులు నడుచుకున్నాడు. ఇంకా ఉన్నాయి అంటుంది, చూపించచ్చు కదా, మరి ఎందుకు చూపించట్లేదు? సరే నేను మీకు అన్ని ససాక్ష్యంగా చూపించాను కదా. ఇప్పుడు ఏవైతే ఈవిడ పెట్టిందో బట్ అవన్నీ ఈవిడే చేసింది అని మనకి సాక్ష్యాలతో ఉన్నాయి ఇక్కడ. బట్ కేసులు మగాళ్ళ మీద పెడతారు, మగాళ్ళని సెటిల్మెంట్కి పిలుస్తారు, మగాళ్ళని హెరాస్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, చేయని తప్పుకి దోషిలాగా నిలువు దోపిడీ జరుగుతుంది సార్ మగాడికి వాళ్ళు. అవును. దీని మీద మీరు ఎట్లా, ఇప్పుడు యాక్చువల్గా గతంలో రాజ్ తరుణ్ ఇష్యూ, లావణ్య కూడా మేము చాలా చికా చేసింది కదా, మీరు ఎట్లా? నేను ఈ రాజ్ తరుణ్ ధర్మాన ఇదిగా సార్ నా పోరాటం సెక్షన్ మీద సార్ 498 అనేది లేదు ఇంతకు ముందు, తీసుకొచ్చారు అప్పుడు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. అప్పట్లో ఇలా కెమెరాలు లేవు, సీసీ కెమెరాలు లేవు, ఆడియో రికార్డింగ్ లేవు, కాల్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు ఇవన్నీ ఉన్నప్పుడు అప్పట్లో ఏంటి సాక్ష్యాలు చూపించలేవు కదమ్మా, కొట్టారు తిట్టారు అనడానికి. ఆ కోణంలో మీరు చెప్పింది మేము నమ్మి కేసు నమోదు చేస్తాం. నమోదు చేయడం వరకే కాదు, అక్కడ నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఫ్యామిలీ మొత్తం పెట్టడం, జనాలు చచ్చిపోవడాలు, కుటుంబాలు రోడ్డును పడ్డాలు, చితికిపోవడాలు, ఇన్ని జరిగిన తర్వాత ఇవాళ దాని తీవ్రత తగ్గించారు. బట్ సెక్షన్ రిపీల్ చేయాల. ఐ డిమాండ్ రిపీల్ 498A. ఐ డిమాండ్ రిపీల్ 493. 493 ఏంటి?
ఆడ మగ ప్రేమించుకుంటే మగాడు మోసం చేస్తే మగాడికి శిక్షట, ఆడవాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతే శిక్ష లేదుట. ఎంత దారుణం సార్ ఇది. కొత్తగా ఈ మధ్య ఒకటి వచ్చింది మధ్యప్రదేశ్లో ఏంటో, భార్య వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని కొడుకునో బిడ్డనో కన్నా కూడా భర్తనే పోషించాలట. పోషించడం కాదు, కేరళలో ఒక తీర్పు ఇచ్చారు ఆయన. వాళ్ళకి పుట్టినా సరే వాడు నీ కొడుకేట. నీ కొడుకే. ఏమిటిరా ఇది? అది ఎవర్రా మీరంతా అన్నట్టు అనిపిస్తుంది. సరే శేఖర్, ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా, మీ మీద ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ధర్మా నుంచి మీకు ఏమైనా కొంత సపోర్ట్ కానీ మాట్లాడడం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ? ఇన్ఫర్మేషన్ కోసం నేను కాల్ చేశాను సార్. ఆయన ఎప్పుడైతే ఈవిడ నాకు పంపించిందో ఆ రోజు కాల్ చేశాను. ఏది నేను మామూలుగా క్యాజువల్గా నా ఒపీనియన్ చెప్పాను, ఏదైనా ఉంటే కోర్టులో తేలుతుంది ఆయన అనుకున్నప్పుడు, ఇదిగో ఇది నా పేరు మీదే ఉంది, నా పేరు మీదే ఉంది అంటే బేసికలీ అందరూ కూడా భజన చేయాలి. ఏంటి, గిస్మత్ మండి ఈవిడిదే, గిస్మత్ మండి ఈవిడిదే అని భజన చేస్తే ఆవిడకి తృప్తి. బట్ అది ఏమన్నా ఉంటే పంపించమని అడిగితే పంపించినప్పుడు జనవరిలో అగ్రిమెంట్ అయినట్టుంది. ఏంటి జనవరి అని చెప్పి నేను అప్పుడు ఫోన్ చేశాను. ఏంటి సార్ ఇది మీరు ఎందుకు రాశారు అంటే, ఇట్లా బ్లాక్మెయిల్ చేశారు. ఈయనకి సింపుల్గా 2 ముక్కలు సార్. ఈయనకి కొడుకు కావాలి, ఆవిడకి ఆస్తి కావాలి. కొడుకుని ఇచ్చేయి, ఆస్తి తీసుకో, అది డీల్. ఆస్తి తీసుకుంది, కొడుకుని ఇవ్వాలా, అక్కడ ఈయన అబ్జెక్షన్ పెట్టాడు. సింపుల్. ఈ అబ్జెక్షన్ కోర్టులో తేలాలి. ఈ లోపల మీడియాకి వచ్చేసి న్యాయమూర్తి కాకుండా టీవీ5 మూర్తి గారు తేల్చడానికి ఎలా కుదురుతుంది? సింపుల్, అదే కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే మీ మీద కూడా ఒక అభియోగం అనేది ఉంది, ఇప్పుడే కాదు లావణ్య ఇష్యూ నుంచి నడుస్తూ ఉంది. మీరు ఏదో పెద్ద మొత్తంలో అప్పుడేదో విల్లాకు సంబంధించిన 3 కోట్లు అయితే 1 కోటి రూపాయలు మీరే అడిగారని, అదే విధంగా ఇప్పుడు నాకు గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఈవిడ అందరి బ్యాక్ స్టేట్మెంట్లు తీపిస్తా, అందరి కాల్ రికార్డ్స్ తీపిస్తా అని అంటుంది కదా. దయచేసి తీపిచ్చండి, ఓకే? తీపిచ్చి నా జీతం తప్ప నాకు ఇంకేమన్నా పడ్డదా చూడమనండి, ఇంకేమన్నా ఉంటే ఓకే. సో ఓపెన్ కదా, ఆవిడకి అన్ని బ్యాంక్ స్టేట్మెంట్ దొరుకుతాయి కదా, తీపించమనండి, చూసుకోమనండి. ఓకే, అవన్నీ కూడా ఉత్త అభియోగాలే. ఇంకొకటి కూడా, వీళ్ళు ఇప్పుడు 10 కోట్లు ఎంతో డిమాండ్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ నాన్నగారు మరి పెయింట్, ఈవిడ భాషలో చెప్పాలంటే పెయింట్ ఏం వేశారంటే, ఈ 10 కోట్లు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, అది ఏదో ధరణం కోసం దేనికోసం కాదండి. గిస్మత్లో వీళ్ళు 10 కోట్లు సంపాదించారు, సరే న్యాయబద్ధంగా నా కూతురికి 10 కోట్లైనా ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు. కరెక్ట్ అనుకుందాం. అంటే 25లో 10 ఎంత సార్? 30% వేసుకుందాం. అవును, ఓకే. సో 30% మీకు ఇప్పిద్దాం అనుకుందాం. 35% అనుకుందాం. ఇప్పుడు గిస్మత్ మండి బ్రాండ్ మీద ఎంత లాభం వచ్చింది? ఐటీ రిటర్న్స్ తీయమని. మీకు తెలుసా, గిస్మత్ మండి ఏ రోజు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. ఓహో, అంటే బ్రాండ్ పేరు మీద. ఓకే. ఎందుకంటే నేను అడిగా, ఇది నాకు తెలిసిన ఆయన ధర్మ ఆయన అడిగితే, వాళ్ళ శ్రేయభిలాషుని అడిగితే నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఎందుకు సబ్మిట్ చేయలేదు అని అడిగా. మరి ఇంత ఆదాయం ఉంది కదా. ఎంత ఆదాయం సార్? 5 లక్షలకి 10 లక్షలకి 12 లక్షలు దాటితే కదా ఇప్పుడు కొత్త రూలు ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయడం. 5 లక్షలకి 10 లక్షలకి ఏం సబ్మిట్ చేస్తాను సార్? లేదు. సో ఒకవేళ 0 వచ్చినా, లేకపోతే ₹1,00,000 వచ్చినా, 5 లక్షలు వచ్చినా, 10 లక్షలు వచ్చినా ఐటీ రిటర్న్స్ పెట్టక్కర్లేదు. సరే, ఆ లెక్క ప్రకారం కూడా లేదు 2 లక్షలు కాదు, ప్రతి సంవత్సరం 10 లక్షలు వచ్చింది, 10 లక్షలు వచ్చింది, మాక్సిమం లిమిటే తీసుకుందాం అనుకుందాం. ఎన్నేళ్ళు ఎందుకు పెట్టి? మధ్యలో 3 సంవత్సరాలు కరోనా, కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చింది. ఓకే. బట్ అన్నేళ్ళు లెక్కేసుకున్న, సంవత్సరానికి 10 లక్షలు వేసుకున్న, ఆ 3 ఏళ్ళు తీసేసినా కూడా ఎన్ని సార్? 9 ఏళ్ళ 10 ఏళ్ళ? ఈ 10 ఏళ్ళలో 80 లక్షలు, సరే 70 లక్షలు వేసుకున్నాం. ఈ 70 లక్షల్లో మళ్ళీ మెయింటెనెన్స్లు అవన్నీ తీసేసినా కూడా 50 లక్షలు. ఈ 50 లక్షల్లో 30% ఎంత సార్? 15 అంతే, 15 lakhs. సో రేపు కోర్టుకి వెళ్తే జరిగేది ఇది. అదే న్యాయమూర్తి ఇచ్చేది ఇది. అవును. వేరే మూర్తి గారు ఎంత ఇస్తారు మనం చూడాలి. శేఖర్ గారు, టోటల్గా ఇప్పటి వరకు జరిగింది, మీరు ఈ ఇష్యూలో ఎంటర్ అయిన తర్వాత, అంతకు ముందు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, దాని తర్వాత ఇప్పటిదాకా జరిగిన దాంట్లో అత్యంత దారుణమైన విషయం అటు సైడ్ నుంచి మీకు ఏమనిపించిందండి? సార్, మొగుడు పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, సరే ఆస్తి కోసం పాకులాడేవాళ్ళు, ఇవాళంతా డబ్బుమయమైపోయింది, సరే దాన్ని కూడా నేను స్వార్థపరులు ఉంటారు, ఇవన్నీ కూడా నేను తప్పట్టను. కానీ ఆఖరికి 3 ఏళ్ల పసి పాపని కూడా టార్గెట్ చేసేంత నీచమైన, అంటే అది మామూలు మనస్తత్వం కాదు సార్. క్రూరత్వం, నరరూప రాక్షసులు, క్రిమినల్స్ వాళ్ళు. నా 3 ఏళ్ల పసి పాప ఏం చేసింది సార్ వాళ్ళని? నేను యాక్చువల్గా పోరాడేదే వాళ్ళ బిడ్డ కోసం కదా. నా కొడుకులాగే వాడు కూడా ఉన్నాడు, వాడికి ఎందుకు తండ్రి లేకుండా అయిపోవాలని చెప్పి నేను ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద ఉంటే,
అది మనం వేరే వాళ్ళ బిడ్డ కోసం కూడా పోరాడే మానవత్వం మనకుంటే, నా ఆస్తి కోసం వేరే వాళ్ళ బిడ్డల్ని కూడా నేను హతమారుస్తాను అనేంత క్రూరత్వం ఉన్న మనుషులతో డీల్ చేస్తున్నాం మనం. ఇది అవుట్ ఆఫ్ ఇది సార్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 3 ఏళ్ల పసిపాపను కూడా నువ్వు వదలకుండా అంత నీచమైన అంటే మిమ్మల్ని సైకలాజికల్ గా దెబ్బ కొట్టడం కోసం, మీరు సపోర్ట్ ని తగ్గించడం కోసం తను ఆడే గేమ్ అనుకోవచ్చు కదండి మీరు. ఎందుకట్లా ఎవరు తీసిన మీ గోతులో personal- వాళ్ళు పడతారు సార్ ఖచ్చితంగా. మీరు దాన్ని పర్సనల్ తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అవతల వ్యక్తిని నన్ను తిట్టచ్చు, ఆ, ఆవిడ నన్ను నేను ఏంటి అడుక్కు తినేవాడితో సమానం. బాత్రూమ్ ఏదో అంటది కదా. అడుక్కు తినేవాడు నీకన్నా బెటర్ అంటే నేను ఏ రోజు అడుక్కోలే. నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకో, రైట్ రాయల్ గా నా జీతం అనుభవిస్తున్నాను నేను. బట్ ఎవరు అడుక్కుంటున్నారు 10 కోట్లు? ఆఖరికి ఒక నోటీస్ పంపించింది నాకు. నోటీస్ పంపించి 25,000 అడుక్కుంటుంది. నన్ను అడుక్కుంటుంది గౌతమి చౌదరి ఓకే 25,000 కట్టమని. అది వారి రాజవంశం ఎక్కడ పోయింది? మిమ్మల్ని 10,000 కట్టమంటావేంటి? ఆవిడ కంపెనీ గురించి మాట్లాడకూడదట, ఆవిడ గురించి మాట్లాడకూడదట. దానివల్ల ఆవిడకి మానసిక, ఆర్థిక సేమ్ ప్రతి చోట ఇదే డైలాగ్ ఉంటుంది. ఆర్థిక, మానసిక ఇంకా అన్ని రకాల హెరాస్మెంట్లు జరిగిపోయాయి. కాబట్టి మేము తీసుకునే సివిల్ చర్యలకి, క్రిమినల్ చర్యలకి మీరు బాధ్యులు కావాలి. ఈ నోటీస్ పంపించడానికి మాకు 25,000 ఖర్చు అయింది. మా దగ్గర డబ్బులు లేవు. ఈ నోటీస్ పంపించడానికి కూడా ఈ 25,000 కూడా మీరే కట్టాలి. నోటీస్ పంపించడానికి కూడా డబ్బులు లేవు సార్ పాపం వాడికి. ఓకే 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 అది సార్. ఫైనల్ గా మీరు పొలిటెంట్ మీడియా సాక్షిగా గౌతమి చౌదరికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏదన్నా గొడవ ఉంటే 4 గోడల మధ్య పరిష్కరించుకుంటే ఓకే. ఎప్పుడైతే సరే నువ్వు అది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావో అక్కడైతే ఓకే. లేకపోతే న్యాయస్థానం పోతే కూడా అది న్యాయమూర్తి పరిధిలో ఉంటుంది. దాన్ని మనం కామెంట్ చేయకూడదు అనేది ఒక రూల్ కూడా ఉంది. బట్ నువ్వు ఎప్పుడైతే మీడియాలోకి తీసుకొస్తావో ప్రతి ఒక్కడికి కూడా దాని మీద అడిగే హక్కు ఉంటుంది. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది నువ్వు కాబట్టి తీసుకొచ్చి పెట్టావు. నాకెందుకయ్యా నీ గోల? నువ్వు చూపిస్తున్నావు, ఇదిగో రోజు వచ్చి ఒక ఛానల్లో నాకు ఇదేంది, నాకు అదేంది, ఇది చూడండి, అది చూడండి అన్నప్పుడు యాజ్ అ పబ్లిక్ నువ్వు నాకు చూపించావు. నువ్వు న్యాయమూర్తికి చూపించు, న్యాయమూర్తిని అడుగు. లేకపోతే టీవీ మూర్తి గారు చూపించు, టీవీ మూర్తి గారిని అడుగు. బట్ నువ్వు ఎప్పుడైతే మొత్తం మీడియా ఛానల్ అన్నింటిలో చూపించావు, నాకు చూపించినట్టే. అంతేగా. మరి నాకు చూపించినప్పుడు నేను నా పంచుకురా, నేను నీకు చూపిస్తా. నువ్వు నాకు భజన మాత్రమే చేయాలంటే ఎట్టా కాదు. నీకు భజన చేసే బ్యాచ్ వేరే ఉందేమో. నేను భజన చేసే జర్నలిస్ట్ని కాదు. అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను పబ్బుల్లో వాయించే డీజేలు కాదు, పగిలిపోయేలా వాయించే డీజేలు అని. సో అలా అడుగుతారమ్మా. మీకు సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో. ఈవిడికి కాదు, ఇలా కాపురాన్ని నడి రోడ్డున పెట్టుకొని మొగుడి పరువు, అత్తమామల పరువు, అందరి పరువు తీసి ఏదో సాధిద్దాం అనుకునే ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదన్నా ఉన్నా మీరు ఇళ్లలో కాకపోతే, స్టేషన్లో కాకపోతే కోర్టులో పరిష్కరించుకోండి. మీడియా ముందుకు వస్తే ఏదైనా సరే, ఈ ఇష్యూనే కదా, ఏది వచ్చినా అది రోడ్డు మీద అంటించిన వాల్ పోస్టర్తో సమానం. దాని మీద పేడా కొట్టచ్చు, దానికి ఎవడన్నా దండా వేయచ్చు, దాని మీద ఉత్సాహం వేయచ్చు, లేకపోతే థూను ఉయ్యచ్చు. ఎవడైనా ఏదైనా చేయొచ్చు. వాల్ పోస్టర్ అంటే వాల్ పోస్టర్. అది. సో కాబట్టి ఇది నేను చెప్తున్న మాట కాదు. యాక్చువల్గా నాకు ఒక ఏసీపీ గారితో ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నాను, సైబర్ క్రైమ్ ఏసీపీ తోటి. ఆయన ఇంటర్వ్యూ చెప్పిన మాకు రోజు ఇదే గోల్ సార్. వాడు తిట్టాడు, వాడు ఇలా కామెంట్ చేశాడు, వీడు ఇలా కామెంట్ చేశాడు, నా మీద ఒక వీడియో తీసి ఇట్లా పోస్ట్ చేశాడు, ఇవన్నీ వస్తున్నాయి. మేము వచ్చిన అమ్మాయిలందరికీ చెప్తున్నాం, ఎందుకమ్మా, ఎందుకు రోడ్డును పెట్టుకుంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలాంటివి పెట్టకండి బయట. పెట్టుకోవడం ఎందుకు, ఇవి చేయడం ఎందుకు అని చెప్తాం మేము. ఒకటే చెప్తున్నాను సార్, ఆయన చెప్పిన మాట ఇది, నా నోటి మాట కాదు. ఆయన ఆ రోజు అన్నమాట నాకు ఇప్పటికీ అలా రిజిస్టర్ అయిపోయింది. ఏదైనా సరే మీరు రోడ్డు మీద అంటించిన వాల్ పోస్టర్తో సమానం. తిట్టేవాళ్ళు దానికి మీరు ప్రిపేర్ అయితేనే రండి. నేనైనా చాలా సహేతుకరమైన మాటలతోటి, చాలా మంచి పదజాలంతో, సూటిగా సాక్ష్యాలతోటి ప్రశ్నిస్తున్నా. బట్ చాలామందికి ఏం ఉండదు, పచ్చి బూతులు మాట్లాడతారు కింద. వాడికి నచ్చలేదంటే పచ్చి బూతులు మాట్లాడతారు. సో మీరు అవన్నీ ప్రిపేర్ అయితేనే రావాలి. నేను మీరు మాట్లాడుకున్న దానికి కూడా ఎవడన్నా బూతులు పెట్టచ్చు, నచ్చిన వాడు శభాషణ పెట్టచ్చు. ఇవన్నీ చూసుకుని వాడు మాట్లాడిన నేను పిస్టల్ తీసుకుని చంపేస్తా, పొడిచేస్తా, ఎంతమంది చంపుతావు? నీకు అలాంటివి ఉంటే ఇంట్లో కూర్చో. అంతేగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ శేఖర్. ఇది అండి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్నటువంటి విషయాన్ని, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని చెప్పారు. ధర్మా మహేష్ వర్సెస్ ఏదైతే గౌతమి చౌదరి ఇష్యూ ఉందో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.